మీరు జ్యోతిష్యం నమ్మరండి. ఎగ్జాంపుల్ మీ పిల్లలకి మీరు జాతకం చూపించుకునే పెళ్లి చేయగలరా? ఇప్పుడు లక్ష్మి అనే పేరు ఉందండి. ఎప్పుడు కష్టంతోనే ఉంటారు. మానసికమైన కష్టంతో ఉంటారు. పెద్దలు చేసే తప్పులు నరకం అనిపించేది మన పిల్లల రూపంలో. ఏమండి మీకు ఒక పూజ చేస్తాను 5,00,000 ఫీజు అంటే ఎందుకు అవుతుందండి 5,00,000? ఒక పూజకి 40,000, 30,000, 50,000 అవ్వచ్చు చేసే విధానం బట్టి. లక్షలు ఎందుకు అవుతాయి అంటాను. జ్యోతిషం అనేది వ్యాపారం అయిపోయింది. దయచేసి అలా మోసపోకండి అని చెప్పడం అంతవరకు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇండియా గ్లిడ్జ్ ప్రేక్షకులకు స్వాగతం. మీ తోట సురేష్. ఇప్పుడు మనతో ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు, హస్త సాముద్రిక నిపుణులు అయినటువంటి వల్లూరు కృష్ణ గారితో చిన్న ఇంటర్వ్యూ. కృష్ణ గారు నమస్కారం. నమస్తే అండి. అసలు ఈ సంఖ్యాశాస్త్రం అంటే ఏమిటి? ఇది ఎక్కడ పుట్టింది? ఎలా పాపులర్ అయింది? ఇప్పుడు సంఖ్యాశాస్త్రం అనేది చాలా సంవత్సరాల క్రితం అతి పురాతనమైనదండి. ఇది కూడా జ్యోతిషానికి అనేక రూపాల్లో ఇది కూడా ఒక ప్రధానమైన భాగమేనండి. దీనికి కూడా ఉంది. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే మానవుల్లోకి ప్రవేశించింది. కానీ ఈ చాళియన్ అనే ఒక తెగకు సంబంధించిన వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. హిందువులు, చాళియన్ అనేవాళ్ళు రెండు మనవాళ్ళు అక్కడ కలిపి దీన్ని డెవలప్ చేశారండి. డెవలప్ చేసి ప్రాచుర్యంలోకి మెల్లమెల్లగా తీసుకురావడం జరిగిందండి అప్పట్లోనే. దాని తర్వాత పైథాగరస్ అనేది ఒకటి పుట్టిందండి. అంటే అనేక రకాల రూపాలు జ్యోతిషానికి. ఇది కూడా గ్రహాలను బేస్ చేసుకుని ఉన్నదే. ఏ జ్యోతిషమైనా బేస్ గ్రహాలేనండి. అంటే మీరు చెప్పేది హిబ్రూ అండి, లేకపోతే పైథాగరస్? దేన్ని బేస్ చేసుకుని చెప్తారు మీరు? హిబ్రూ కబాలా అంటారండి. హిబ్రూకి పైథాగరస్ కి డిఫరెన్స్ ఏంటండి? విధానాలు వేరంతేనండి. సంఖ్యాశాస్త్రంలో మనం కొలిచే విధానాలు వేరంతే. హిబ్రూ తర్వాత పుట్టింది పైథాగరస్. హిబ్రూ తర్వాతే పుట్టిందా? కానీ ఇంటర్నేషనల్ గా చాలా దేశాల్లో పైథాగరస్ ఎక్కువ ముందుకెళ్ళింది. మన భారతదేశ కాలమాన ప్రకారం చాలా అక్యురేట్ గా వచ్చేది మాత్రం హిబ్రూయేనండి. ఓకే. దీన్ని చాళియన్ అనొచ్చు, హిబ్రూ అనొచ్చు, హిబ్రూ కబాలా కూడా అంటారండి. అంటే హిబ్రూయే మెయిన్ భారతదేశం రూల్ చేస్తూ ఉంటుందా? హిబ్రూ అనేది మెయిన్ అని కాదండి. హిబ్రూలో ఉండేంత అక్యురేసీ మీకు పైథాగరస్ లో లేదండి. ఓకే. హిబ్రూలో చాలా అక్యురేట్ గా మనం చెప్పేయచ్చు. ఇంకా ఈ ఒక డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే చెప్పగలిగే వాళ్ళలో సత్తా ఉంటే 60-70% జ్యోతిషం చెప్పేయచ్చండి. వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది. అంటే ఈ నెంబర్లు మీరు ఎలా విభజించి చెప్తారు? అంటే సూర్యుడికి 1 అండి, చంద్రుడికి 2, గురుడికి 3, రాహువుకి 4, బుధుడికి 5, శుక్రుడికి 6, కేతువుకి 7, శనికి 8, కుజుడికి 9. ఇలాగ కౌంట్ చేసుకుని ఇప్పుడు మీరే ఉన్నారు సురేష్ అంటే ఎస్కి 3, యూకి 6, ఆర్కి 2, ఈకి 5 ఇలా కౌంట్ చేస్తామండి. టోటల్గా ఎంత వచ్చిందో చూసి మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా ఈ పేరు ఉందా లేదా, ఈ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా లేనప్పుడు దీన్ని ఏం చేయాలి, ఎలాంటి రెమెడీ చేయాలి. ఇప్పుడు కొంతమంది 45-50 ఏళ్ళు ఫేమస్ అయిపోతారు. పేరుని బట్టి చాలా ఫేమస్ అవుతారు. అయిన తర్వాత వాళ్ళ పేరు మార్చుకోలేరు. దానికి ఏదైనా పేరు యాడ్ చేస్తే బాగుంటుందా? అక్షరం యాడ్ చేసినంత మాత్రాన అయితే ఫలితం అయితే పెద్దగా ఉండదండి. పేరే మారాలి, లేకపోతే పేరు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు సురేష్ ఉన్నారు, మీ ఇంటి పేరు తోట సురేష్, ఇది పవర్ఫుల్ నేమ్. ఓన్లీ సురేష్ అంటే హెచ్ తోటి కూడా పేరు ఎండ్ అవ్వకూడదని ఉందండి. హెచ్ తోటి లాస్ట్లో పేరు ఎండ్ అవ్వకూడదు. దాని తర్వాత ఏదైనా ఉండాలి, ముందేనే ఏదైనా ఉండాలి. సో సురేష్ తోట ఇలాగనమాట అండి. ఒక చేతి రేఖలు ఉంటాయి. చేతి రేఖలు అంతా బాగున్నా సరే వాళ్ళ జీవితం ఇంకా అస్తవ్యస్తంగా ఉంటుంటుంది. ఆస్ట్రాలజీలో అంతా బాగున్నా వాళ్ళ జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. అసలు సంఖ్యాశాస్త్రాన్ని, హస్త సాముద్రికాన్ని ఎలా మిళితం చేసి చెప్తారు మీరు? ఇదేనండి. ఇప్పుడు చేతి రేఖలు ఎంత అద్భుతంగా ఉన్నా సంఖ్యాశాస్త్ర ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా పేరు ఉందా లేదా ఫస్ట్ చూస్తాం. డేట్ ఏంటి, డెస్టినీ ఏంటి, కొన్ని కాంబినేషన్స్ ఉంటాయండి. అవి డెడ్లీ కాంబినేషన్స్. ఆ జాతకానికి తగ్గట్టుగా ఆ కాంబినేషన్స్ నప్పనప్పుడు పేరుని మార్చి వాళ్ళకి బలాన్ని ఇస్తాం. ఇప్పుడు కవల పిల్లలు ఉంటారండి. ఒకళ్ళు సునీలు, అనిలు అనుకుందాం. ఇప్పుడు సునీల్ లైఫ్ ఒకలాగా ఉంటుంది, అనిల్ లైఫ్ ఒకలాగా ఉంటుంది. కానీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటే. చేతి రేఖలు కూడా వాళ్ళకి కలవు. వాళ్ళిద్దరు చేతి రేఖలు ఒకే గర్భం నుంచి వచ్చినా సరే వాళ్ళ చేతి రేఖలు కూడా కలవండి. ఎందుకు కలవంటే సంఖ్యాశాస్త్ర ప్రకారం పేర్లు మారిపోయాయి. పేర్లు ఎప్పుడైతే మారిపోయాయో వాళ్ళ జీవన విధానము, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ అన్ని రకాలుగా అన్ని డిపెండ్ అయ్యి ఆ పేర్ల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకని? మనిషి ఒక యంత్రం, పేరు ఒక మంత్రం. ఒక మంత్రాన్ని మనం జపిస్తుంటే దాని యొక్క వైబ్రేషన్స్ మనిషికి ఎలా వస్తాయో పేరు కూడా మన డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా కరెక్ట్గా లేనప్పుడు
చెడు వైబ్రేషన్స్ రావచ్చు, మంచి వైబ్రేషన్స్ రావచ్చు. అంటే ఇవి మనుషుల మీదే ప్రభావం చూపిస్తారా లేకపోతే ప్రాంతాలను బట్టి కూడా ప్రభావితం ప్రాంతాలను చేస్తాయా? బట్టి ఉంటుందండి. ఇప్పుడు మీరు కాశ్మీర్ తీసుకోండి. కాశ్మీర్ ఒక రకంగా 18 వస్తుంది ఓకే. హిబ్రూ ప్రకారం. ఉమ్. ఎప్పుడైతే 18 వచ్చిందో 1, 8 కాంబినేషన్. 1 అంటే సూర్యుడు, 8 అంటే శనీశ్వరుడు. సూర్య శనీశ్వరులు ఇద్దరు తండ్రి కొడుకులైన వాళ్ళిద్దరు శత్రువులే. అంటే అక్కడ 18 అనే కాంబినేషన్ ఎప్పుడు వార్ విత్ లైఫ్. 18వ తారీఖు పుట్టిన వాళ్ళకి కూడా జీవితం ఎప్పుడు వార్ విత్ లైఫ్. ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఎక్కువ అగ్రెసివ్‌గా ఉండడం ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే డేట్ని బట్టేనా వాళ్ళ పేరు కూడా వాళ్ళని పిలిచే విధానం అంటే అంటూ ఒకటి ఉంటుంది కొన్ని కదా? కొన్ని డేట్ ఆఫ్ బర్త్‌లను బట్టి వాళ్ళ క్యారెక్టర్ టోటల్‌గా ఫిక్స్ అండి. అది మనం మార్చలేం ఇంక అది. ఏ ఓకే. పేరు మార్చినా, ఏ పూజలు చేసినా, ఎన్ని చేసినా మార్చలేం. ఓకే. ఒక్కటి మాత్రం మారుస్తుంది. వాళ్ళ క్యారెక్టరిస్టిక్ ఫాల్ట్స్ ఉంటే కనుక మెడిటేషన్ ఒకటి మారుస్తుందండి. ఓకే. దానివల్ల వాళ్ళు తగ్గగలరు. ఉమ్. చాలా అంటే ఏంటి, ఇప్పుడు చెన్నై ఉందండి. అంత మద్రాసు ఉన్నప్పుడు దానికి విపత్తులు లేవు, రాజకీయ గొడవలు లేవు, ఏమీ లేవు. కానీ చెన్నై ఏంటి ఎప్పుడైతే మారిందో సునామీలు వచ్చాయి, గొడవలు వచ్చాయి, చాలా రకాల తుఫాన్లు వచ్చాయి, చాలా విపత్తుల్లోకి వెళ్ళింది. మద్రాసు ఉన్నప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు ముంబై, బాంబే ఉన్నప్పుడు ప్రశాంతంగానే ఉంది బాంబే. ముంబై అని ఎప్పుడైతే మారిందో ఈ కసబ్బు, గొడవలు, ఈ ఫైరింగ్స్, బాంబు దాడులు ఇలాంటివి ఎన్ని జరిగాయండి? ఉమ్. పడదు. అంటే బాంబే అని ఉన్నప్పుడు కూడా దావూద్ ఇబ్రాహిం లాంటి వ్యక్తులు కూడా ఉన్నా ఉన్నారు. సరే క్రైమ్ రేటు ఇంత దారుణంగా లేదు కదండి. ఓకే. పాకిస్తాన్ వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి మన మీద అటాక్ చేసేంత ధైర్యం అప్పటికి ఎవరికి లేదు కదండి. ఉమ్. అంత ధైర్యంగా ఎప్పుడైనా అటాక్ జరిగిందని, ఇంత పెద్ద భారీ అటాక్లు ఎప్పుడైనా జరిగాయి? తర్వాత జరుగుతూనే ఉన్నాయి కదండి. ఒక అంటే ముంబాదేవి అమ్మవారి పేరు మీద పెట్టారు ముంబై అని. పెట్టారు, కానీ దాన్ని న్యూమరికల్ టోటల్ కోసం చెప్తున్నానండి. ఓకే. 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 ఆ న్యూమరికల్ టోటల్ ప్రకారం అలా ఉంటుందండి. ఉమ్. దాని ప్రభావం చెప్పాను కదండి. మనిషి ఒక యంత్రం, పేరు ఒక మంత్రం. ఏ పేరైతే మనం పిలుస్తుంటామో, ఏ పేరైతే మనం జపిస్తుంటామో ఆ వైబ్రేషన్స్ దానికి వెళ్తాయి. అంటే ఇప్పుడు కొన్ని అక్షరాలు పేర్లు పిలిచే విధానం మారొచ్చు కానీ ఒక్కొక్కసారి టోటల్ 3 రావచ్చు, 6 రావచ్చు, 9 రావచ్చు, ఇలా వస్తాయి. ఇప్పుడు ఇండియా అవును. అన్నది ఆ 6 ఎంత వస్తుందా? ఇండియా 12 వస్తుందండి. ఇండియా 12 వస్తుంది. ఈ భారత్ అన్నది భారత్ కూడా మూడు టోటలే వస్తుందండి. ఇక్కడ ఓకే. ఏంటంటేను పాకిస్తాన్‌కి మనకి ఎందుకు పడదండి? అంటే నా అనాలిసిస్ ప్రకారం ఉమ్. న్యూమరికల్‌గా కేతువుకి, గురుడికి పడదండి. ఓకే. పాకిస్తాన్ అంటే 25 వస్తుంది. ఇండియా అంటే 3 వస్తుంది. ఓకే. 25 అంటే 7, 3 అంటే గురుడు. కేతు గురుల కాంబినేషన్ ఆ పడదు. గురుకేతు కాంబినేషన్. చైనాకి మనకి పడదు. ఉమ్. చైనా వాళ్ళు కూడా ఒక రకంగా మన హిందుత్వాన్ని చాలా వరకు వాళ్ళు, అంటే ఏషియన్ కంట్రీస్ అంటారు కదండి. అవును. ఇప్పుడు బౌద్ధుడిని వాళ్ళు పూజిస్తున్నా సరే, వాళ్ళు మనకెందుకు శత్రువులు, మనం వాళ్ళకెందుకు శత్రువులు అని చూసుకుంటే చైనా అనేది 6 వస్తుందండి. 6 అంటే శుక్రుడు, రాక్షసులకి గురువు. ఉమ్. ఇండియా అంటే 3, భారత్ అన్న 3. 3 ఎందుకు అయింది అంటే దేవతలకి గురువు గురుడు అవుతాడు. ఉమ్. సో 6కి 3కి కాంబినేషన్ పడదు. రాక్షసుల గురువు, దేవతల గురువు ఎప్పుడు బద్ధశత్రు. అంటే ఇండియాలో పుట్టిన వాళ్ళందరూ దేవతలు. అంటే దేవతలని కాదండి. ఇప్పుడు ఇండియా పేరు కొన్ని దేశాలకు పడదు. ఉమ్. ఆ రకంగా చూసుకుంటే అది ఆల్మోస్ట్ ఇండియాలో అందరు దేవతలే దేవుళ్ళేనండి. ఎందుకంటే 3 మంది దేవతలు అంటే 3 కోట్ల మంది దేవతలు కాదు కదండి. ఉమ్. అలాగే ఇండియాలో, భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ అంటే మన సంస్కృతిని ఎలా ఫాలో అవుతుంటారో, ఒకరికి మనం చెప్పే స్థాయిలోనే ఉన్నాం ఇప్పటికైనా సరే. మనం ఒక ఆధ్యాత్మిక బోధన కూడా మన దేశం నుంచి స్టార్ట్ అయింది, మనం చెప్పే స్థాయిలోనే ఉన్నాం ఇప్పటికైనా. అంటే ప్రెసెంట్ మనకు అమెరికా మన మీద ఏదో ట్యాక్స్ అది 50% విధించింది. అమెరికాకి మనకి కూడా పడదండి. అమెరికా అంటే 17 వస్తుంది. 17 అంటే 17 శత్రు కాకపోయినా దానివల్ల టార్చర్ ఉంటుందండి. ఓకే. ఒక రకమైన టార్చర్. ప్రపంచం మొత్తానికి టార్చర్ 17 అండి. 17 అంటే శనీశ్వరుడు. ఉమ్. శని అనేది చాలా గొప్ప గ్రహం, చాలా చాలా పవర్ఫుల్ గ్రహం దాన్ని ఉపయోగించగలిగితే. ఉమ్. కానీ ఆ శనికి కూడా పడే నంబర్లు ఉంటాయి, పడని నంబర్లు ఉంటాయి. ఉమ్. 3 అనేది శనికి పడదు. దానివల్ల టార్చరే. ఓకే. అది ఆధిక్యంలో ఉంది అనుకుంటుంది, కానీ దానికన్నా ఆధిక్యత మన దేశం ఎప్పటికైనా వెళ్తుందండి. ఉమ్. శనిని రూల్ చేస్తాడు ఎప్పటికైనా గురుడు. గురువు. ఓకే. ఖచ్చితంగా ప్రపంచంలో గురుడు చాలా పెద్ద ప్రభావం ఉంటుందని ప్రతి మనిషి జాతకంలో, ఆస్ట్రాలజీలో అయినా, డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే. అమెరికా అన్నది 17 వచ్చినప్పుడు రవికేతువులు. రవి గురువులు అండి. ఆ రవి కేతు కాంబినేషన్ చాలా మంచిదే, కానీ 17 మంచిది కాదు. ఓకే. ఓకే. మళ్ళీ కూడితే 1కి 7 మిత్ర సంఖ్య, ఉమ్. కానీ కూడితే వచ్చిన నంబర్ 8. ఓకే. 8కి 3కి పడదు. ఓకే. ఓకే. మన ఎక్కువ మన దేశాన్ని అందరూ భారత్ అని ఎక్కడ మనం వినాం, ఇండియా అంటాం. ఏ దేశం వెళ్ళినా ఎక్కడి నుంచి అంటే ఇండియా అంటాం. ఉమ్. అంతేనండి. అది ఓకే. ఇండియా అంటే 3. దాని ప్రభావం మన మీద ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మామూలుగా న్యూమరాలజీ
మానవుల మీద అంత ప్రభావం చూపిస్తుంది అంటారా? ఖచ్చితంగా చూపిస్తుందండి. ఏ విధంగా అంటారు? ఇప్పుడు కొన్ని పేర్లు చెప్పమంటే నేను చెప్తాను. రివీల్ చేయమంటే పర్లేదంటే కొన్ని పేర్లు రివీల్ చేస్తాను. ఆ పేర్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 90% కష్టపడుతూనే ఉంటారు. హ్మ్. అంటే ఎగ్జాంపుల్ ఒక 2 పేర్లు చెప్పండి. ఎక్కువ ఇప్పుడు చాలామంది ఎంత టాలెంట్ ఉన్నా ఎదగని వాళ్ళు కొంతమంది. రమేష్ అనే పేరుంటుంది. ప్రసాద్ అనే పేరుంటుంది. భాస్కర్ అనే పేరుంటుంది. శేఖర్ అనే పేరుంటుంది. వీళ్ళ వీళ్ళ జీవితం ఎప్పుడు కష్టంతోనే ఉంటుంది. పోరాటం చేస్తుంటారు. మంచివాళ్ళు, మంచి మనసు అన్నీ ఉంటాయి. కానీ రమేష్, ప్రసాద్, శేఖర్, భాస్కర్ వీళ్ళ జీవితాలు ఎందుకంటే ఎదగవు. వాళ్ళు అప్పులు చేసి గొప్పలకు వెళ్లి ఖర్చు పెట్టుకోవాలి. వ్యాపారాలు తప్ప ఇంకోటి చేయలేరు. శేఖర్ అయినా, భాస్కర్ అయినా వ్యాపారాలు తప్ప ఇంకోటి చేయలేరు. ఉద్యోగం చేస్తే వాళ్ళు సాటిస్ఫైగా ఉండలేరు. రమేష్, ప్రసాద్ వాళ్ళు అనేవాళ్ళు చాలా సెంటిమెంటల్‌గా ఉంటారు. చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది వాళ్ళ మనసు. హ్మ్. ఒక చోట స్థిరంగా పని చేయలేరు వాళ్ళు. వాళ్ళకి ఏం పనికొస్తుంది? సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. అది ఎంచుకోవాలి. ఈ 4 పేర్లు తీసుకొని మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. దగ్గర దగ్గర 85% ఈ ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అంటే పేర్ల మార్పు వల్ల జీవితాల్లోనే మార్పు వస్తదంటారా? ఖచ్చితంగా వస్తుందండి. ఆ! నేను చాలా మందికి మార్చాను. చాలా మంది జీవితాలు చాలా అద్భుతంగా అయ్యాయి. వాళ్ళు మళ్ళీ మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. చిన్న పిల్లలకి పేరు పెడతామండి. చాలా మంది ఏం చేస్తారు? నక్షత్ర ప్రకారం పేరు పెట్టేయమంటారు. అసలు శాస్త్రం లేదండి అది. హ్మ్. నక్షత్ర ప్రకారం పేరు పెట్టడం శాస్త్రం అసలు ఎక్కడా లేదు. ఏ గ్రంథాలు లేదు. ఓన్లీ పంచాంగం తప్ప. నేనేం చేస్తాను? నాకు పేరు పెట్టమనంటే, అమ్మ ఈ పాప ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టింది. మీ మీ వారిది, మీ నీది డేట్ ఆఫ్ బర్త్ పేర్లు ఇస్తే, మీకు తగ్గట్టుగా పాప పేరు బాగుండేలాగా, మీ ముగ్గురి జీవితం బాగుండేలా నేను పేరు పెడతానంటాను. అంతేగాని ఒక నక్షత్రం వచ్చేసింది, ఆ నక్షత్రం తగ్గట్టుగా ఒక అక్షరం వచ్చింది. ఆ అక్షరం ప్రకారం పేరు పెట్టమంటే అది జరగదండి అది. ఇబ్బందులు ఏర్పడుతూనే ఉంటాయి. హస్త సాముద్రికాన్ని, సంఖ్యాశాస్త్రాన్ని మీరు ఎలాగా కంబైన్ చేసి చెప్తారు? 2 కలిపి చెప్పగలిగితే 75, 80% రిజల్ట్ ఇచ్చేయొచ్చండి. అంతకన్నా గొప్పగా చెప్పేవాళ్ళు భూమి మీద లేరండి. ఆస్ట్రాలజీ అయినా హ్మ్. ఏదైనా 80%, 75, 80% చెప్పగలరు. మిగతా 20% దేవుడు ఆయన గ్రిప్‌లో ఉంచుకున్నాడు. హ్మ్. సో, అంతకన్నా మనం చెప్పలేమండి. 2 కలిపి చెప్పడం వల్ల అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రభావం వీళ్ళ జీవితం మీద ఎంతుంది? హ్మ్. వీళ్ళు వ్యాపారం చేస్తారా? డాక్టర్ అవుతారా? ఇంజినీర్ అవుతారా? లేకపోతే మీడియేటర్ అవుతారా? సినిమా యాక్టర్ అవుతారా? అని ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని మనం చెప్పొచ్చు. కానీ వాళ్ళు జీవితం అలా ఉండదు. వాళ్ళ పేరుని బట్టి. వాళ్ళు ఇంకోటి ఇప్పుడు ఇంజినీర్ అవ్వాల్సిన వాడు ఎక్కడో ఒక చిన్న పని చేసుకుంటూ ఉంటాడు. లేకపోతే చదువు సరిగ్గా ఉండదు. పేరు ప్రభావం దాని మీద ఉంటుంది. అప్పుడు మనం పేరు మారుస్తాం. పేరు మార్చి వాడి జాతకంలో ఏముంది? చేతి రేఖల్లో ఏముంది? చేతి రేఖల్లో ఇంజినీర్ అవుతాడుందా? ఏ గ్రహం బలంగా ఉంది? చేతి రేఖల్లో కూడా గ్రహాలు ఉంటాయండి. హ్మ్. చేతి రేఖలో గ్రహస్థానాలు ఉంటాయండి. ఓకే. గురుడు ఉంటాడు, శుక్రుడు ఉంటాడు, శని ఉంటాడు, సూర్యుడు ఉంటాడు, బుధుడు ఉంటాడు, కేతువు ఉంటాడు. ఇలా అన్ని 9 గ్రహాలు చేతి రేఖల్లో ఉంటాయండి. హ్మ్. చేతి గ్రహస్థానాలు ఉంటాయి. ఏ స్థానం బలంగా ఉంది, ఏ స్థానం బలంగా లేదని మనం చూసుకుని అంటే ఎలా చెప్పగలుగుతారు బలంగా ఉన్నది లేదన్నది? అంటే ఈ ఇవున్నాయి చూసారా? హ్మ్. ఇది శుక్రుడు. ఓకే. ఇది కుజ డౌన్ అంటాం. ఆ! కుజ 1, కుజ 2 అంటాం. 2 హ్మ్. స్థానాలు ఉంటాయి. హ్మ్. ఇది గురుడు. హ్మ్. ఏ స్థానం లావుగా ఉంది, ఏ స్థానం ఎత్తుగా ఉంది, ఏ స్థానం బలంగా ఉంది. అది అది మౌంట్ లాగా ఉంటుంది. మౌంట్స్ అండి. ఓకే. కానీ ఏదైనా బలంగా ఉండొచ్చు కానీ శని స్థానం ఎక్కువ బలంగా ఉండకూడదు. ఓకే. శని స్థానం బలంగా ఉందంటే హ్మ్. వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు డిప్రెషన్‌కే ఉంటుందండి. ఆ! సక్సెస్‌ఫుల్ ఉండదు. ఓకే. శని స్థానం ఎప్పుడు కూడా డౌన్‌కే ఉండాలి. హ్మ్. శని స్థానం ఎప్పుడు డౌన్‌కే ఉండాలి. ఓకే. శుక్రుడు కూడా మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు. ఆహా! మరీ ఎక్కువ ఉన్నా వీడు భోగిరా అనుకోవడానికి లేదండి. ఓకే. అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఓహో! సుఖాన్ని అనుభవించలేరు ఆళ్ళు. ఆనందాన్ని పొందలేరు. వచ్చిన ఆనందాన్ని కాళ్ళు తన్నుకుంటూ ఉంటారు. ఆహా! గురుడు బాగున్నాడు అనుకోండి, రాజకీయంగా బాగుంటారు. లీడర్‌షిప్ క్వాలిటీస్ బాగుంటాయి. చదువు చాలా బావుంటుంది. హ్మ్. అనుకున్నది సాధించడానికి వాళ్ళకి గట్టి పట్టుదల ఉంటుంది. రవి మౌంట్ ఆహ్, రవి మౌంట్ కూడా ఇంచుమించు గురు మౌంట్ లాంటిదే. కుజ మౌంట్ కూడా గురు మౌంట్ లాంటిదే. లీడర్‌షిప్ క్వాలిటీస్ అండి. రవి మౌంటా? లీడర్‌షిప్ ఓకే. క్వాలిటీస్ రవి మౌంట్‌కి శని అదే సూర్యరేఖ అంటామండి. సూర్యరేఖ ప్రతి ఒక్కళ్ళ చేతుల్లోనూ ఇంతైనా ఉంటుంది, ఇంతైనా ఉంటుంది. హ్మ్. సూర్యరేఖ ఎప్పుడైతే బలంగా ఉందో ఖచ్చితంగా టెక్నికల్ నాలెడ్జ్ మీద పైకొస్తాడని చెప్పొచ్చండి. ఇలా కొన్ని ఉన్నాయండి. అంటే వ్యాపారానికి ఏ మౌంట్ చెప్తారు? ఏ ఫింగర్ దాన్ని? వ్యాపారానికి చెప్పాల్సిన మౌంట్ ప్రధానంగా తీసుకోవాల్సింది బుధుడు, ఓకే. సూర్యుడు. అది ఏ ఫింగర్ సూచిస్తదంటారు? వ్యాపారాన్ని చిటికెన వేల కిందండి. ఓకే. చిటికెన వేల కింద ఉండే మౌంట్ వ్యాపారానికి చూపిస్తుంది. ఆ మౌంట్ పేరు బుధుడు. ఆ! అదొక్కటే మౌంట్ అండి. ఓకే. మేరు ప్రధానంగా. హ్మ్. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆస్ట్రాలజీలో
2 గ్రహాలు ఒక స్థానాల్లో ఉంటాయి, 3 గ్రహాలు ఒక స్థానంలో ఉంటాయి అనుకుంటాం. అవును. ఇప్పుడు బుధుడు ఎప్పుడు సూర్యుడితో కలిసి ఉన్నాడంటే వాడు ఖచ్చితంగా వ్యాపారం చేస్తాడు, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్‌తో ఉంటాడు. ఓకే. అంటే మౌంట్ ఇటుపక్క వాలుతుంటుందండి. ఓహా! బుధ మౌంట్ ఇటు వాలుతుంటుంది, లేకపోతే గురు మౌంట్ ఇటు వాలుతుంటుంది. ఎటువైపు వాలిందో దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది వాళ్ళ జీవితం మీద. ఓకే. మనం అలా తీసుకుని కూడా మన జ్యోతిష్యాన్ని సంఖ్యాశాస్త్రంతో కలిపి చాలా అద్భుతమైన రిజల్ట్ ఇవ్వచ్చండి. ఓకే. ఎక్కడైనా సరే ప్రతిదీ బేస్ చేసుకునేది గ్రహాలే. హ్మ్. చెప్పే వాళ్ళల్లో ఈ రోజుల్లో 4 ముక్కలు నేర్చుకుని ప్రతి ఒక్కళ్ళు బోర్డు పెట్టేసుకుని రకరకాలుగా ముందుకు వెళ్ళిపోతున్నారు కానివ్వండి. హ్మ్. ఒరిజినల్ గా పర్ఫెక్ట్ గా వాళ్ళ జీవితానికి ఏది అవసరం, హ్మ్. లక్షల్లో ఫీజులు, హ్మ్. లక్షల్లో పూజలు, హ్మ్. లక్షలు అంటే ఒక వ్యాపారం చేసేసారు. కానీ ఇది ఒక విద్యగా తీసుకుని, ఒక సర్వీస్ గా తీసుకుని, నా రేట్ ఇంత అని మనం అమ్ముకోకూడదు విద్యను. ఓకే. ఈ రకంగా మనం జ్యోతిష్యం చెప్పగలిగితే రిజల్ట్ అవతల వాళ్ళకి ఫలితాన్ని ఇస్తుంది, వాళ్ళు బాగుపడతారు, హ్మ్. వాళ్ళ జీవితం కూడా మారుతుందండి. హ్మ్. డబ్బే ప్రధానంగా చెప్పే వాళ్ళు అందరూ చాలా అవమానాలు పడ్డారు. మీరు చాలా చూసుంటారు ఈ మధ్య జ్యోతిష్కులు చాలా మంది. హ్మ్. వాళ్ళు డబ్బే ప్రధానం, డబ్బు లేనిదే ఫీజు లేనిదే వాళ్ళు మాటలు కూడా మాట్లాడరు. అవును. నేను 100 తీసుకుంటాను, 1000 తీసుకుంటాను, 5000 తీసుకుంటాను, 3000 తీసుకుంటాను. ఇచ్చేవాళ్ళ కెపాసిటీ, ఇవ్వమని అడిగితే నేను డిమాండ్ చేయను. హ్మ్. డిమాండ్ చేయడం మన విద్యను అమ్ముకోవడమే. జ్యోతిష్యం అనేది భగవంతుడితో సమానం. వాళ్ళు సంతోషించి ఇవ్వాలి తప్పితే అంతే, వాళ్ళని పీడించకూడదు. పీడించకూడదు. ఆ. నా రేట్ ఇంత అని పెట్టుకోకూడదండి, అది విద్య అండి. అది ఆ. జ్యోతిష్యం అంటే దేవుడు అండి. హ్మ్. చేతి రేఖలు దేవుడు మానవుడికి ఇచ్చిన దిక్సూచి అండి. హ్మ్. నీ జాతకం అదే నీ నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంటుంది అంటే ఖచ్చితంగా రేఖల మీదే. హ్మ్. చాలా మంది మేధావులు మహానుభావులు చాలా మంది ఇలా తల్లి గర్భంలో ఇలా పెట్టుకుని పుట్టడం వల్ల రేఖలు వచ్చాయన్నారు. మరి మీరు అందరూ కొన్ని కోట్ల మంది ప్రజలు తల్లి గర్భంలోనే ఇలాగే పెట్టుకుని పుట్టాం. మరి అందరి లైన్లు ఒకేలాగా ఉండాలి కదా. ఓకే. ఒకలాగా ఎప్పుడు లేవు, ఎక్కడో ఉండవు. మరి నిలువు రేఖలు ఎందుకు వచ్చాయండి? నిలువుగా ఎందుకు వస్తాయి? అడ్డంగా పెట్టుకు పుడితే హ్మ్. నిలువుగా రావు కదండి. అంటే అన్ని అడ్డంగానే ఉండాలి. ఈ బొటన్ వేలు ఇలా మోస్తారు కాబట్టి నిలువుగా వచ్చిందేమో. ఇలా మూసినా సరే నిలువుగా ఇక్కడి నుంచి ఎలాగొస్తుంది? ఓకే. ఇక్కడి నుంచి రాదు. ఈ మధ్యలో నిలువు రేఖ ఎందుకు ఉంది? హ్మ్. ఇక్కడి నుంచి కొన్ని రేఖలు వెళ్తాయి. ఇవన్నీ ఎలాగొస్తాయి? ఇలా పెట్టుకుని పుట్టరు కదా. ఆ. భగవంతుడు మానవుడికి నీ జాతకం ఇప్పుడు ఒక మొబైల్ కొన్నారండి. దానికి ఒక మాన్యువల్ గైడ్ ఇస్తాడు. అవునవును. అది ఎలా వాడాలి, ఎలా వాడితే బాగుంటుంది. హ్మ్. దేవుడు కూడా మనిషిని సృష్టించినప్పుడు నీ జీవితం మీద ఒక మాన్యువల్ గైడ్ కింద చేతి రేఖలు పంపించాడు. ఓకే. నువ్వు చూసుకుని ముందుకెళ్ళు. ప్రతి ఒక్కరు జ్యోతిష్యం నేర్చుకోవాలి, వాళ్ళని వాళ్ళు బాగు చేసుకోవడానికి. హ్మ్. కానీ అది అందరికీ ఆ శక్తి ఉండదు. హ్మ్. నాన్ వెజ్ తినేవాడు జ్యోతిష్యం చెప్తే వాక్శుద్ధి ఉండదండి. హ్మ్. నేను నాన్ వెజ్ తింటాను, నేను నాన్ వెజ్ తిన్నా సరే జ్యోతిష్యం వాక్శుద్ధి ఉండదు. మరి అవతల కొంతమంది జ్యోతిష్యులు మేము నాన్ వెజ్ తినే పూజలు చేయాలని అంటున్నారు. అది ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అంటే వాళ్ళు నేను విమర్శించను. వాక్శుద్ధి లేనప్పుడు మీరు ఏమైనా చెప్పండి, ఎంత బాగైనా చెప్పండి, హ్మ్. అది ఫలితం ఉండదు. ఓకే. ఫలితం లేనిది ఎంత చెప్పుకున్నా మీ డబ్బులు వేస్ట్ అవుతాయి. హ్మ్. మళ్ళీ వాళ్ళు ఇంకో జ్యోతిష్కుని కలవాల్సిందే. ఆ. పలానా ఆయన దగ్గరికి వెళ్ళామండి, వెళ్తే ఇలా చెప్పారు కానీ, చెప్పారు కానీ ఏం జరగట్లేదండి అని మనం వింటున్నాం. హ్మ్. ఎందుకు జరుగుతుంది ఇలాగా? వాక్శుద్ధి ఉండాలి. ఇది న్యూమరాలజీ అన్నది వ్యక్తుల మీదైనా సంస్థల మీద కూడా ఉంటదంటారా దీని ప్రతి ప్రభావం? దాని మీద ఉంటుందండి. సంస్థ పేరు కూడా ఒక వ్యాపారం బాగుంది అంటే హ్మ్. ఆ సంస్థ పేరు కూడా మనం కరెక్ట్‌గా దాన్ని సెట్ చేసి పెట్టాల్సిందే. ఓకే. కానీ చాలా సంస్థలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో తెలుసా అండి? ఒక నలుగురు కలిపి వ్యాపారం చేస్తున్నారు, లేకపోతే ఇద్దరు కలిపి వ్యాపారం చేస్తున్నారు. ఆ ఇద్దరిట్లో ఎవరికి వ్యాపారం బాగుంటుంది, ఎవరికి బాగోదు. ఇద్దరికి బాగుంటుందా లేదా అది తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. అలాగే వాళ్ళ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్‌లు కలుస్తున్నాయా లేదా? కలిసినప్పుడే వాళ్ళు వ్యాపారం చేయాలి. లేకపోతే ప్రాణ స్నేహితులు వ్యాపారం పెట్టి కొట్టుకుని విడిపోయిన రోజులున్నాయి. హ్మ్. కోర్టుకెక్కిన రోజులున్నాయి. ప్రాణ స్నేహితులు. హ్మ్. డబ్బు కోసం కాదు. హ్మ్. అక్కడ ఒకళ్ళకి ఈగో ఉంటుంది, ఒకళ్ళకి ఈగో ఉండదు. ఒకళ్ళు ఇంకో రకంగా ప్రవర్తిస్తారు, ఒకళ్ళు ఇంకో రకంగా ఆలోచిస్తారు. నువ్వు అలా చేయరా అంటే నేను ఇలా చేస్తానని చెప్పి వీడంటాడు. ఈగోలు పెరిగిపోతే విడిపోతారు. అంటే వాళ్ళ డెస్టినీ నెంబర్ వేరు, ఇతను డెస్టినీ నెంబర్ వేరు ఇలా డెస్టినీ ఉంటదంటారా? నంబర్ కావచ్చు, డేట్ కావచ్చు, లేకపోతే పేరు బలాలు కావచ్చు. ఓకే. చేతి రేఖల్లో కూడా ఇద్దరి దాంట్లో వ్యాపారం ఉండాలి. ఆ. ఆ వ్యాపారం ఉన్నా సరే పార్ట్నర్‌షిప్ వ్యాపారం కలిసి వస్తుందో లేదో తెలుసుకుని వ్యాపారం చేయాలి. ఓకే. అందుకే నేను అంటానండి, జాతకం అంటే జాగ్రత్త. ఇది హ్మ్. చాలా మంది ఇది వ్యసనం అనుకుంటారు. కడుపు నిండినోడికి దేవుడు అక్కర్లేదు, జ్యోతిష్యం అక్కర్లేదు. హ్మ్. పూర్వజన్మ సుకృతంతో వాడికి అలాగ బానే ఉంటుంది. ఓకే. ఇప్పుడు శరీరానికి రోగం వస్తే డాక్టర్ ఎలాగో, జీవితానికి ప్రాబ్లమ్ వస్తే జ్యోతిష్యం అంతేనండి. హ్మ్. జ్యోతిష్యం అంటే దేవుడితో సమానం. అంటే న్యూమరాలజీతో మొత్తం వాడి జీవితాన్ని మార్చేయచ్చు అంటారా? ఖచ్చితంగా చెప్తున్నా కదండీ, మొత్తం అని చెప్పను. హ్మ్. మొత్తం మార్చేవాళ్ళు భూమి మీద ఎవరు లేరండి.
ఆ. 70-80% మాత్రమే. ఇది ఒక్క పేరు మార్పుతోనే. ఖచ్చితంగా. ఓకే. కానీ ఇప్పుడు మీ పేరు తోట సురేష్ అండి. మీ పేరు బాలేదని నేను అంటాను. ఉమ్, మీరు మార్చుకోగలరు ఇప్పుడు పేరు? ఉమ్, నేనెందుకు మార్చుకుంటానయ్యా? నువ్వు ఏదైనా పూజలు చెప్పు, లేకపోతే ఇంకోటి చెప్పు అంటాను. పేరు మార్చుకున్నప్పుడు, పేరు బలం లేనప్పుడు మీరు లక్షలు పెట్టి పూజలు చేసుకోండి. మీకు ఫలితం రాదు. ఓకే. అలా తిరుగుతూనే ఉంటారు గుళ్ళు, గోపురాలు, గుళ్ళు, గోపురాలు. ఉమ్, ఇప్పుడు పిల్ల పుట్టిన వాళ్ళు ఉంటారు. భార్యాభర్తలు డేట్ ఆఫ్ బర్త్లు ఎవరి దాంట్లో లోపం ఉందో మనం డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చెప్పచ్చు. ఇది పిల్లలు పుట్టకపోవడానికి కారణం కూడా మనం సంఖ్యాశాస్త్రంలో హస్త సాముద్రికాన్ని బేస్ చేసుకొని చెప్పొచ్చా? చెప్పచ్చండి. ఓకే. దాని స్కానింగ్ అవసరం లేదు. ఎవరిలో లోపం ఉందో కూడా మనం చెప్పచ్చు. ఆహా. మీలో లోపం ఉంది, మీ పేరు బలం లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ బలం లేదు, మీకు పుడతారో పుట్టరో కూడా మనం చెప్పచ్చు. ఆ. మాక్సిమం చెప్పచ్చండి. 80% మనకు ఏదైనా. అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకండి స్కానింగ్ సెంటర్లు ఇవన్నీ? అంటే ఎందుకంటే అందరూ ఇప్పుడు ఏంటంటేనండి, ఇప్పుడు ఒకరికి ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి. మీరు ఈ గుడికి వెళ్ళండి, తగ్గిపోతుందంటే వాడు ఏం నమ్ముతాడు? గుడిని నమ్ముతాడా, డాక్టర్ నమ్ముతాడా? గుడికి వెళ్తే తగ్గిపోవడం ఏంటి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తానంట, ట్యాబ్లెట్ తీసుకుంటాడు. అలాగే ఇప్పుడు మీకు మీకు పిల్లలు పుట్టరండి అని చెప్పినా, పిల్లలు పుడతారని చెప్పినా వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళందరూ పొడుస్తుంటారు కదా వాళ్ళని, ఇంకా పిల్లలు లేరా, ఇంకా లేట్ అయిందా. అప్పుడు జ్యోతిష్కుడి కన్నా వాళ్ళు నమ్మేది డాక్టర్. ఐవీఎఫ్లు ఇవన్నీ ఎందుకు బాగుపడుతున్నాయండి? వాళ్ళని నమ్మి ఎంతమంది ఫెయిల్ అవ్వట్లేదు ఐవీఎఫ్కి వెళ్ళినా సరే. 3 సార్లు 4 సార్లు లక్షలు పోసుకుంటే గానీ వాళ్ళకి ఎప్పుడు పుడతారో కూడా మనం చెప్పచ్చు. ఇప్పుడు మానవ శరీర నిర్మాణమే సప్తధాతువుల సమ్మేళనం. ఈ సప్తధాతువులే ఈ మన గ్రహాల్లో ఈ రూల్ చేస్తూ ఉంటాయి. అవును. ఈ న్యూమరాలజీని బట్టే మీరు వీళ్ళకి ఏ ధాతువు లోపించింది, ఏ ధాతువు బాగుంది, ఏ ధాతువు బాగోలేదు అన్నదే ధాతువులు అనే దానికన్నా గ్రహాలే అంటానండి. అదే అంటే మా మానవ శరీర నిర్మాణంలో చెప్తున్నాను. శరీర నిర్మాణం ఆ సబ్జెక్ట్ వేరు మళ్ళీ. అది నేను అనేది గ్రహాలే. ప్రతి దేవుడు కొన్ని గ్రహాలను సృష్టించాడండి. వాటికి ఒక పని అప్పచెప్పేశాడు. ఆ పనిలో దేవుడు కూడా మధ్యలోకి వెళ్ళడు. వాళ్ళు ఏంటి, ఇగో వీడికి పూర్వజన్మలో వీడు ఇలా పనిచేసాడు, వీడికి పాపాన్ని వీడిని ఇబ్బంది పెట్టు, వీడిని సుఖపెట్టు, వీడు చేసిన పాపాలు వీడు తెలుసుకోవాలంటే ఈ జన్మలో వీడు అనుభవించాలి, తర్వాత వచ్చే జన్మలో వీడు మళ్ళీ ప్రశాంతంగా పుట్టాలి. ఇలా కొన్ని బాధ్యతలు అప్లై చెప్పేసినప్పుడు వాటి పనితనం వాడు చూపిస్తుంటాయి. మనం అప్పుడు ఏం చేస్తాం, ఒక్కొక్క గ్రహానికి ఒక దేవత ఉంటుంది, అది దేవత అంటాము. ఒక్కొక్క గ్రహానికి ఒక శక్తి ఉంటుంది. ఎంతవరకు ఆ శక్తి ఉంది, ఎంతవరకు దాని ప్రభావం మన మీద ఉంది, దానికి ఏ జపాలు చేస్తే బాగుంటుంది, ఏ గ్రహానికి ఏ జపాలు చేయాలి, ఏ దేవతకు పూజ చేయాలి అనేది మనం సూచిస్తామండి. అలా సూచించడం వల్ల ఏం జరుగుతుంది, ఖచ్చితంగా జీవితాలు మారుతాయి. సంఖ్యాశాస్త్ర ప్రకారం అనేది గ్రహాలు బేస్ చేసుకున్నది. సంఖ్యలో సర్వేశ్వరుడు ఉన్నాడండి. నంబర్ లేనిదే ప్రపంచం ఉందండి. ఒక సంఖ్య లేనిదే ప్రపంచం ఉందా అసలు? పొద్దున్న లేస్తే టైం అనే దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే జీవితం, మళ్ళీ పడుకునే వరకు కూడా టైం అనే దగ్గర పడుకుంటాం మనం, టైం చూసుకుని. అలా ఎన్ని ఉన్నాయండి. సంఖ్య లేనిదే అసలు ప్రపంచమే లేదు. అందులో మొదటిగా చూపించింది సంఖ్యాశాస్త్రం మీద రీసెర్చ్ చేసి ఎంతో మంది మన మహర్షులే. కానీ ఇది పాశ్చాత్యులది అనుకుని, విదేశాల నుంచి వచ్చింది అనుకుని దీన్ని అంటే మరుగైపోయింది. కానీ ఇది కూడా ఒకప్పుడు చాలా ఫేమస్ ఏనండి. అంటే ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, పేరుతోనే బలం ఉంటే మరి కొంతమంది జీవితాల్లో అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి కదా, దాన్ని ఎలాగా? అదే చెప్తున్నానండి. ఇప్పుడు చేతి రేఖలు కూడా మనం చూసుకోవాలి. రెండు కలిపి ఎలా చెప్తారు, ఇందాక అడిగారు కదా మీరు. ఒక జాతకం ఉంటుందండి. వాడి జాతకంలో ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పేర్లు మార్చినా వాడి జాతకం మారదు. ఓకే. పూర్వజన్మలో చేసిన కర్మ ఫలాలు ఉంటాయి కదా, అవి ఇప్పుడు అనుభవిస్తుంటాడు. మార్చలేం, కొన్ని ఎన్ని చేసినా మార్చలేం. ఓకే. మారుస్తా అన్నవాడు ఫేక్. మార్చి చూపించమనండి. కొన్ని అంటే ఒక 20% జాతకాల్ని భూమి మీద ఎవరు మార్చలేరు. నేను ధైర్యంగా ఒప్పుకుంటున్నా ఆ విషయాన్ని. ఓకే. నా అనుభవంలో ఒక 10,000 హ్యాండ్స్ చూసుంటాను, ఇంకా ఎక్కువ చూసే నాకు గుర్తులేదు. కొన్నిటిని ఎట్టి పరిస్థితుల్లో మార్చడం, కొన్ని కాంబినేషన్స్ లో పుట్టిన వాళ్ళ మైండ్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చడం, ఏ పూజలు మార్చడం జరగదండి. అది అంటే ఉదాహరణకి చిరంజీవి గారి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, August 22, 1955. 22 రాహు అండి. చిరంజీవి పేరు శనీశ్వరులో ఉంటుంది. రాహు శని కాంబినేషన్ చాలా మంచిది. ఆయన కష్టపడి ఎదిగాడంటే చిరంజీవి అనే పేరు పెట్టుకున్న తర్వాత ఆయనలో కష్టం మొదలైంది. అంటే ఎదగాలనే కోరిక మొదలైంది. రాహులో ఏంటి, రాహు ఏమిస్తాడు, కొత్తదనాన్ని, కొత్తగా చేయాలి. అందరిలా కాకుండా మనం ఈ ఫీలింగ్స్, ఈ ఫేస్ కవళికలు ఇలా పెట్టాలి అన్ని ఆయన దగ్గర నుంచి నేర్చుకునేది. తర్వాత నేను
ఓకే. ఆయన తర్వాత ఆయన ముందు వాళ్ళ తరంతో చూసుకుంటే ఉమ్, ఈయన వచ్చినప్పటి నుంచి కూడా యాక్టింగ్ చేసే విధానాలు అన్నీ మారిపోయాయి కదండి. ఓకే. ఫైటింగ్స్ మారిపోయాయి, ఉమ్, డైలాగ్ డెలివరీ మారిపోయింది. ఉమ్, ఇలా మోహన్ బాబు గారు ఉన్నారు, ఉమ్, ఆయన అంతే. ఉమ్, మోహన్ బాబు కూడా చాలా పవర్ఫుల్ నేమ్ అండి. ఉమ్, ఎంఓతో స్టార్ట్ అయ్యే పేరు పవర్ఫుల్లే, కానీ అందరికీ పవర్ఫుల్ కాదు. ఓకే. దాన్ని ఉపయోగించుకోగలగాలి. అంటే సంఖ్యాశాస్త్రంతోనే ఈ సైన్ కూడా మే- మిళితమై ఉంది, కానీ ఆ, నేను దాని మీద పెద్ద ఫలితాలు ఎవరిలో నేను చూడలేదండి. ఓకే. నేను నమ్మేది ఏంటంటే సంఖ్యలో సర్వేశ్వరుడు ఉన్నాడు, ఉమ్, పేరు మార్చుకో. ఉమ్, లేకపోతే నీ జాతకంలో చేతి రాకల లోపం ఉందా, ఉమ్, కొన్ని రెమెడీస్ ఉంటాయి, ఆ ఉమ్, రెమెడీస్ చేయించుకో. ఉమ్, లేదా నీ పేరు బాగాలేదో పేరు మార్చుకుని ముందుకెళ్ళు, ఉమ్. అంతేనండి. ఒకవేళ పేరు మార్చుకోలేని వాళ్ళు ఉంటారు, మరి దానికి ఎలా చెప్తారు? వాళ్ళ జీవితం ఇంకేం చేయలేం, ఎందుకంటే ఇక్కడ మోసం చేసేస్తారండి. ఉమ్. పేరు మార్చుకోకపోతే మీరు లక్షల కోట్లు పెట్టి పూజలు చేయించుకోండి, మీ జీవితం ఏం మారదు. అదండి, ఫస్ట్ లో బాగుండి మధ్యలో కొంచెం దెబ్బతిన్న వాళ్ళు ఉంటారు. ఉమ్. ఇప్పుడు మీరు వాళ్ళని కలిసి ఇప్పుడు ఒక విషయం చూడండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమ్, 2025 సంవత్సరం అద్భుతంగా ఉండాలి అందరికీ, ఉమ్, కానీ ఈ సంవత్సరంలో పడిన బాధలు ఎప్పుడు పడలేదు. ఉమ్, కుజ సంవత్సరం ఇది. ఉమ్, లాస్ట్ ఇయర్ శని, ఉమ్. 2024 అనేది శనికి సంబంధించిన సంవత్సరం. ఓకే. 2024లో బాధపడ్డ వాళ్ళు, నేను ఓపెన్ గా చెప్తున్నాను, 1, 10, 19, 28, 2, 11, 20, 29, 3, 12, 21, 30 తారీఖుల్లో పుట్టిన వాళ్ళే ఎక్కువ ఇబ్బందులు పడ్డారు. ఉమ్, ఇలాగా ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం ఎందుకు బాగాలేదు, ఈ సంవత్సరం ఎందుకు బాగుంది అనేది కూడా మన పేరుని బట్టి తీసుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి తీసుకోవచ్చు. ఓకే. అలాగే చేతి రేఖల్లో కూడా ధనరేఖ ఎలాగుంది, ఉమ్, ధనరేఖలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉమ్, ఆగిపోతుంది, స్టార్ట్ అవుతుంది, లేకపోతే దానికి ఓవర్లాప్ ఉంటుంది, లేకపోతే ఐలాండ్ ఉంటుంది. ఉమ్, ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు నీకు బాగోదు అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చండి. ఓకే. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్, ఉమ్, జీవిత రేఖ ఉంటుంది, లైఫ్ లైన్, అందులో కూడా మన హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పొచ్చు. ఉమ్, హెల్త్ లైన్ సపరేట్ గా ఉంటుంది, అందులో కూడా మన హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పొచ్చు. ఉమ్, అలాగా మన హార్ట్ లైన్ ఉంటుంది, హార్ట్ లైన్ లో కూడా వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే చెప్పొచ్చు. ఉమ్, అలా అనేక రకాలండి, ప్రతిదీ చెప్పలేదంటూ ఏది ఉండదండి. ఓకే. నమ్మేవాడు కావాలి, మనస్ఫూర్తిగా నమ్మేవాడు కావాలి. ఉమ్, మనం చెప్పిన రెమెడీస్ సింపుల్ గా ఉంటాయి, కొంచెం ఖర్చుతో కూడుకొని ఉంటాయి, సింపుల్ గా ఉంటాయి, అవి పాటించుకోవాలి అంతే. అంటే మళ్ళీ ఈ సంఖ్యాశాస్త్రం అన్నది మనది కాదు, వేరే దేశం నుంచి వచ్చింది. మనది కూడా ఇందులో భాగం ఉందండి. హిందువులు, గ్రీకులు, ఈజిప్షియన్స్, తర్వాత మయాన్స్, ఉమ్, చైనా వాళ్ళు, అందరూ కలిపి డెవలప్ చేసిందేనండి ఇది. ఓకే. ఇప్పుడు మీరు ఈ సంఖ్యాశాస్త్రంతో పూజల్ని ఎలా చెప్తారు? ఇప్పుడు ఒక పేరు ఉంది అనుకుందామండి, ఆ, ఆ పేరు తగ్గట్టుగా జాతకం లేదు, డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా పేరు లేదు. ఉమ్, ఫస్ట్ పేరు మార్చుకొని చెప్తాం, ఉమ్, చేతి రేఖలు చూస్తాం. చేతి రేఖల్లో మనం చేతి రేఖ చూడగానే ఫస్ట్ మీరు ఎందుకు వచ్చారో మనం చెప్పొచ్చండి. అంటే ఏ ప్రాబ్లం మీద వచ్చారని కాదు, ఉమ్, మీరు ఈ టైంలో వచ్చారు అంటే, టైం అంటే ఈ సంవత్సరంలో మీరు వచ్చారంటే ఇబ్బంది లేని మనం జ్యోతిష్యానికి వెళ్ళాం కదండి. హెల్త్కి రోగం రాకపోతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా. ఉమ్, అలాగే చేయి చూసి ఇతనికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, లేదా ఇతనికి బిజినెస్లో ప్రాబ్లం ఉంది, ఇతనికి హెల్త్ ప్రాబ్లం ఉంది, మీరు హెల్త్ ప్రాబ్లం కోసం వచ్చారా, లేకపోతే ఇతని మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేదండి, ఓన్లీ పేరుతోనే ఉంది, వాళ్ళకి మీరు ఎలాగ సజెస్ట్ చేస్తారు? ఈ పూజ చేయండి, ఈ పూజ చేయండి అని చెప్పి. పేరుని బట్టి కూడా మనం చెప్పచ్చండి, కానీ పేరు ఒక్కటే మనం తీసుకోకూడదండి. మళ్ళీ హస్త చెప్తాను, సాముద్రికంతో. సాముద్రికంతో కలిపి చెప్పాలండి. ఓకే. పేరుని బట్టి పేరు చాలా బాగుండొచ్చు, కానీ జీవితం బాగోదు. ఆ, చేతి రేఖలు కూడా చూడాలండి. ఉమ్, చేతి రేఖల్లో ప్రాబ్లం మనం క్లియర్ గా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఉమ్, హెల్త్ ప్రాబ్లమా, ఫైనాన్షియల్ ప్రాబ్లమా, అప్పులా, లేకపోతే భార్యాభర్తల గొడవలా, ఉమ్, పిల్లలు పుట్టట్లేదా, ఉమ్, కోర్టు కేసులా, ఉమ్. ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఏ ప్రాబ్లం లో ఉన్నాడు కూడా మన చేతి రేఖలు చూసి చెప్పచ్చండి. ఒకవేళ భార్య డెస్టినీ నెంబర్ 7 వచ్చి భర్త. వద్దండి, అలాంటి రివీల్ చేయకండి, ఓకే. వదిలేసండి, అవన్నీ మనకొద్దు, మనం అలా ముందుకు వెళ్ళొద్దండి. ఆ, కానీ ఇక్కడ ఏంటంటే మన చేతి రేఖల్లో వాళ్ళ జీవితం ఎందుకు బాగాలేదో మనం చెప్పొచ్చు. ఉమ్, వీడు విడాకులు అవుతాయా, విడాకులు అవ్వవా, ఉమ్. వీడు సుఖంగా బతుకుతున్నారా. ఒకవేళ విడాకుల వరకు వెళ్ళిన వాళ్ళని సంఖ్యాశాస్త్రంతో సెట్ చేస్తారా, పూజలతో సెట్ చేస్తారా, ఎలా సెట్ చేస్తారు? అంటే ఆ ప్రభావం ఎలాగుందో చూస్తానండి. ఓకే. ఖచ్చితంగా విడాకులు అయిపోతే అంటే మన విడాకులు అయిపోతే అని చెప్పేస్తాను నేను. ఆ, నేను మరి దాన్ని అడుగుతాను. మనం ఆపడం కుదరదు అంటారా? కుదరదండి. ఓకే. ఇద్దరి జాతకాల్లో కూడా విడాకులు కనపడుతుంటే దాన్ని ఆపలేమండి. ఆ, ఒక బలవంతంగా ఇద్దరిని కలిపి మనం ఒక చోట ఉంచలేమండి. ఓకే. ఇండియా పాకిస్తాన్ బతకాలంతే, మనం కలిపినా పూజలతో కలిపినా ఉమ్, వాళ్ళ మనసులు కలవు. డేట్ ఆఫ్ బర్త్లు ఎప్పుడైతే కలవో, పేర్లు ఎప్పుడైతే కలవో వాళ్ళ మనసులు కలవు. ఉమ్, బలవంతంగా ఉంచాలంతే, ఆ, ఇద్దరికి సుఖం ఉండదు. మనం అలాగని నేను వాళ్ళని విడగొడతానని కాదు,
నేను వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటా ఫస్ట్. అమ్మ మీరేమనుకుంటున్నారు పెళ్లి కోసం, పెళ్లి జీవితం కోసం? ఉండాలని ఉందంటే ఒక పద్ధతి ఉంది, విడిపోవాలని ఉందంటే ఇంకో పద్ధతి ఉంది. అలా నేను చెప్తాను తప్ప విడగొట్టేలాగా మాట్లాడను. ముహూర్తాలు చూసి కూడా మరి పెళ్ళిళ్ళే చేస్తారు కదా. మంచి క్వశ్చన్ వేశారండి. ఆ, ఇప్పుడు ఈ రోజుల్లో ఒక 40-50 సంవత్సరాల నుంచి తీసుకోండి, ఉమ్, ఒక గట్టిగా ఒక 30 సంవత్సరాల నుంచి మనం తీసుకున్నా విడాకులే ఎక్కడ కనపడుతున్నా. ఉమ్, ఎందుకు జరుగుతున్నాయంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలండి. ఉమ్, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు. ఒక మగాడు సిగరెట్ తాగాలన్నా, ఒక మగాడు మందు కొట్టాలన్నా, ఇంకొక ఆడదాన్ని చూడాలన్నా ఎక్కడికో వేరే రాష్ట్రం, దేశం వెళ్ళిపోయి ఎప్పుడో ఒకసారి చేసి వచ్చేవాడు. సిగరెట్ తాగాలంటే ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఆ ఊరు దాటి వెళ్ళిపోయి సిగరెట్ తాగి వచ్చేవాడు, పరుగు పోతుందని. విచ్చలవిడితనం జరిగిపోయింది కదండి. ఇప్పుడు అంతా విచ్చలవిడి. ఉమ్. ఇంటి పైన సిగరెట్ తాగేస్తున్నారు, ఇంటి బాత్రూంలో సిగరెట్ తాగుతున్నారు, ఇంటి కింద మందు తాగుతున్నారు. సుఖాలు, కోరికలు, ఆలోచనలు అన్నీ మారిపోయిన విధానాన్ని బట్టి అంటే ఇవన్నీ అంటే కొత్త కొత్త పేర్లు వల్ల లేకపోతే- చెప్తానండి. పేర్ల వల్ల కాదు, ఆ, పెద్దలు చేసే తప్పులు నరకం అనిపించేది మన పిల్లల రూపంలో. ఓకే. అక్కడి నుంచి ఆ పుట్టుక అనేది మారిపోతూ ఉంటుందండి. డేట్ ఆఫ్ బర్త్లు మారిపోతుంటాయి. ఉమ్, కంపల్సరీగా ఒక వ్యక్తి ఒకటో తారీఖు పుట్టి రెండో తారీఖు డెస్టినీ వచ్చింది అంటే వాళ్ళకి ఖచ్చితంగా 80% పిల్లలు 1 to 4 7 డేట్లోనే పుడతారండి. ఉమ్, ఒక వ్యక్తి 5వ తారీఖు పుట్టి 3 డెస్టినీ వచ్చిందంటే 5, 6, 9 తారీఖులో పుడతారండి వాళ్ళ పిల్లలు. ఓకే. ఇలా మనకి ఖచ్చితంగా DNA టెస్ట్లో చెప్పొచ్చండి. ఆ, అంటే ఇది ఎగ్జాంపుల్ అంతే. ఇది ఓకే. ఓకే. మిస్ మ్యాచ్ కాంబినేషన్ ఎప్పుడైతే పుడతారో ఉమ్, ఖచ్చితంగా వాళ్ళ మీద పితృదోషాల ప్రభావం ఉంటుంది. ఓకే. మళ్ళీ పితృదోషాలు అన్నది సెపరేట్ టాపిక్ అవుద్దేమో మరి. అది కూడా మనం చెప్పొచ్చండి ఇందులో. ఓకే. సంఖ్యాశాస్త్రంలోనే చెప్పొచ్చు, హస్తరేఖలో కూడా మన పితృదోషాలు ఉన్నాయా లేదా చెప్పొచ్చండి వాళ్ళకి. ఆహా, హస్త సాముద్రికంలోను సంఖ్యాశాస్త్రంలో కూడా మనం పితృదోషాలు రివ్యూ ఉన్నాయా చేయొచ్చు, లేవా మనం అన్నది చెప్పొచ్చు. చెప్పొచ్చు. ఓకే. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మిస్ మ్యాచ్ కాంబినేషన్ 1వ తారీఖు పుట్టిన తండ్రికి 8వ తారీఖు కొడుకు పుడతాడు, ఉమ్, మిస్ మ్యాచ్ కాంబినేషన్. ఉమ్, ఎప్పుడైతే అలా పుట్టాడో వాడి వల్ల వీడికి ఇబ్బంది ఎప్పుడు ఉమ్, మనశ్శాంతి ఉండదు. ఉమ్, ఎప్పుడైతే మనశ్శాంతి లేదో పేరు బలం ఇవ్వాలి మనం. ఉమ్. పేరు కూడా అందులోనే ఉంటుంది, ఖచ్చితంగా ఆ నియర్ గానే ఉంటుంది. సో మన పేరు బలం ఇవ్వాలి. ఇప్పుడు అందరూ ముహూర్తాలు పెట్టి సిజేరియన్ అయ్యి చేయించుకుని మరి అది డెలివరీలు చేస్తున్నారు ఎలా కదా. చేసుకున్నా సరేనండి, మీరు ఎంత స్ట్రాంగ్ ముహూర్తం పెట్టి మీరు ఒక 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 లేడీకి ఇది Delivery ఇచ్చారంటే, డెలివరీ మొత్తం పెట్టారంటే, ఉమ్, కొన్ని డేటుల్లో మీరు ముహూర్తం పెట్టారంటే ఆ పుట్టిన పిల్లకి ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయండి. ఓకే. తెలియదండి చాలా మందికి. ఆ, ఇప్పుడు లక్ష్మి అనే పేరు ఉందండి, ఒక పేరు రివీల్ చేస్తాను వినండి. ఉమ్, 98 లక్ష్ముల ఎప్పుడు కష్టంతోనే ఉంటారు, మానసికమైన కష్టంతో ఉంటారు. లక్ష్మి అన్న పేరు. లక్ష్మి అనే పేరు. ఓకే. ఎందుకు లక్ష్మి అంటే అమ్మవారి కదండి మీరు అనుకోవచ్చు. ఆ, అమ్మవారిలాగా ఆడవాళ్ళు ఉండగలరండి? ఓకే. డేట్లు వస్తుంటాయి, ఆ, ఇబ్బందులు ఏర్పడుతుంటాయి, వాళ్ళ భర్త తిడుతుంటట్టు, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు తిడుతుంటారు, వీళ్ళు కూడా దేవతలాగా ప్రశాంతంగా ఉండగలరా? ఉమ్, అంత ప్రశాంతత, తిట్టినా సరే భరిస్తూ నవ్వుతూ ఉండగలరా? లేకపోతే వీళ్ళ సుఖాలు కోరికలు ఆపుకోగలరా? అంటే లక్ష్మి అన్న పేరు కొంతమంది రకరకాల లెటర్స్ లో రాస్తా ఎలా ఉంటారు. రాసిన సౌండింగ్ మాత్రం మనకి ఇంపార్టెంట్ అండి. ఓకే. మనం ఏది ప్రొనౌన్స్ చేస్తామో అక్షరాలు అవే పలుకుతాయండి. ఉమ్, ఎల్ఏఎక్స్ రాసినా, ఎల్ఏకేఎస్హెచ్ రాసినా ఉమ్, దాని ప్రభావం 19 కిందే వస్తుంది లక్ష్మి. ఓకే. 19 చాలా టాప్ నెంబర్. ఆ, కానీ ఎందుకు బాగుంటలేదు? సగం మంది ఆడవాళ్ళకి అమ్మవారి పేర్లు పనికిరావు. ఆ, అంటే ఇది మా గురువుగారు నేను చేసిన రీసెర్చ్ లో తెలిసిన విషయం అండి. ఓకే. ఖచ్చితంగా సగం మంది. మీరు కొన్ని పేర్లు ఉన్నాయండి, మనం ఉమ్. రివీల్ చేసుకోవద్దు. ఇది ఒక్కటి ఎందుకు చెప్పానంటే మా అమ్మగారి పేరు కూడా లక్ష్మి. ఓకే. చాలా మంది అంటే నా ఏజ్ వాళ్ళలో పుట్టిన వాళ్ళు అందరు చాలా మంది లక్ష్మి ఉంటుంది ఎప్పుడు. ఉమ్, కానీ ఓన్లీ లక్ష్మి కోసం మారుతున్నారు. వరలక్ష్మి, మహాలక్ష్మి, సీతాలక్ష్మి, ఇలా ఉండే ఏదైనా కలిసింది అనుకోండి మళ్ళీ వాళ్ళ జీవితాలు వేరు. కొన్ని పేర్లు విపరీతమైన ఫైటర్స్ కింద ఉంటారు. చాలా అది రూలింగ్ మెంటాలిటీతో ఉంటారండి. ఓకే. రూలింగ్ మెంటాలిటీ, జీవితంతో ఫైటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, రూలింగ్ మెంటాలిటీ వాళ్ళు ఉంటారు. అంటే ఆ పేర్లన్నింటినీ కుజుడు. కుజుడు ఒకటని కాదండి, ఓకే. ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. ఉమ్, రూలింగ్ మెంటాలిటీ ఉంది అంటే 1 కానీ 9 కానీ. 1 కానీ 9 కానీ. 9 కానీ. ఓకే. 1, 10, 19, 20 అండి. ఈ 4 రకాల 4 డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళ జీవితం మళ్ళీ 4 రకాలుగా డిఫరెంట్ గానే ఉంటుందండి. ఉమ్, 60% అన్ని కలిసిన 40% మళ్ళీ కలవు. ఓకే. 1కి మారిపోతుంది, 10కి మారిపోతుంది, 28కి మళ్ళీ లైఫ్ మారిపోతుంది, 28కి మారిపోతుంది, మళ్ళీ 19కి మారిపోతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న పేరు ఉంది, అది చిరస్థాయిగా నిలిచిపోయి ఉంది అంటే తెలుగు జాతి ఆ, మదిలో. ఈ ఎన్టీఆర్ అన్నది ఏ నెంబర్ కింద వస్తుంది? ఇది ఇప్పుడు కొన్ని అక్షరాలు ఉన్నాయండి.
ఏఐజేక్యూ అని కొన్ని అక్షరాలు ఉన్నాయండి. ఏఐజేక్యూఆర్ అనేది ఇవి వెరీ పవర్ఫుల్, ఓకే. వెరీ వెరీ పవర్ఫుల్. ఏమేంటండి? ఏఐజేక్యూఆర్ ఓకే. ఇవి చాలా పవర్ఫుల్ లెటర్స్. చిరంజీవి అని ఒక్కలే కాదండి, జే లెటర్ ఎంత మందిలో ఉందో. అజిం ప్రేమ్జీ గారు ఉన్నారు, బజాజ్ ఉంది, అలాగే జయలలిత గారు ఉన్నారు, రజనీకాంత్ గారు ఉన్నారు, విజయశాంతి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పడ్డా లేచే రకం అండి. ఇది జే లెటర్. జే లెటర్ వాళ్ళు పడిపోయినా మళ్ళీ లేస్తారు. జయలలిత గారు చూడండి, జైలు దాకా వెళ్ళి మళ్ళీ సీఎం అయ్యారు కదా ఆవిడ. చిరంజీవి గారు పడ్డా సరే, ఎన్నో ఫ్లాప్లు వచ్చినా మళ్ళీ ఆయన ఇప్పటికీ సూపర్ స్టార్ అంటే జే లెటర్ అండి. ఓకే. అంటే ఆయన టాలెంట్ లేదని మీరు అది అది ఆలోచించద్దు. ఓకే. ఆ శక్తిని ఇస్తుందండి అది. జే లెటర్ శక్తిని ఇస్తుంది, అంటే ఇప్పుడు పడిపోకుండా చూస్తుందండి. ఓకే. అలాగే వి లెటర్. వి అందరికి బాగుంటుందంటే కొన్ని పేర్లు ఉంటాయి, మళ్ళీ వీలో అవి బాగోవు. ఆర్ లెటర్ ఉంది, ఆర్ అందరికీ బాగుంటుంది అంటే కొన్ని పేర్లు ఉంటాయి, అవి మళ్ళీ వాళ్ళకి బాగోవు. ఇక్కడ ఎన్టీఆర్ అంటే ఎన్ అంటే 5, టీ అంటే 4, ఆర్ అంటే 2, మొత్తం కూడితే వచ్చింది 11. వెరీ పవర్ఫుల్. ఓకే. చాలా చాలా పవర్ఫుల్. మళ్ళీ 1 1 + 2 అవుతుంది. 2, 11, 20, 29 తారీఖు పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్ళరండి. వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు, బద్దకస్తుల్లో ఉంటారు, డౌట్ఫుల్ నేచర్ తో ఉంటారు. కానీ మరి రామారావు చాలా ఆయన శక్తిని ఆయన తెలుసుకున్నారు. ఓకే. వాళ్ళ శక్తిని వాళ్ళు తెలుసుకున్నప్పుడు 2వ తారీఖు అంత గొప్పది, 2వ తారీఖు పుట్టిన వాళ్ళు అంత గొప్ప వాళ్ళు భూమి మీద ఉంటారు. ఏదైనా వీళ్ళు ఒక లీడర్ని తయారు చేయగలరు, లీడర్ అవ్వగలరు. ఓకే. 90% వీళ్ళు లీడర్ని తయారు చేయగలరు, లీడర్లు అవ్వగలరు. కానీ వాళ్ళ శక్తిని ఎంతో మందిని లీడర్లుగా తీర్చిదిద్దిన వ్యక్తి ఎన్టీఆర్. అంత గొప్ప నెంబర్ అండి. కానీ వీళ్ళ దగ్గర ఉన్న మైనస్ ఏంటంటే ఊహల్లో బతికేస్తారు, ఆలోచనతో బతికేస్తారు, యాక్షన్ ఉండదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మనం ఎందుకు చేయకూడదు, దీన్ని ఇంకొంచెం విధంగా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వాళ్ళకి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది వాళ్ళకి ఆలోచన, వాళ్ళలో యాక్షన్ ఉండదు. రాత్రి ఒక ఆలోచన, పొద్దున ఒక ఆలోచన, సాయంత్రం ఒక ఆలోచన, చెంచల మనస్తత్వం. అయినా కానీ రామారావు అదే అంటానండి, వాళ్ళ శక్తి వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఎదుగుతారు. ఓకే. ఆయన శక్తి ఆయన తెలుసుకున్నారు కాబట్టి ఎదిగారండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, ఆయన ఎక్కువ అందరు తారకే అంటారు. జూనియర్ ఎన్టీఆర్ అని మనం అంటాం, ఆయన తారక్ అంటారు. తారక్ కూడా 11. ఓకే. ఆ శక్తి ఆయన తెలుసుకున్నారు. ఓకే. వాళ్ళల్లో వాళ్ళ శక్తిని తెలుసుకోవాలి. వాళ్ళలో ఉన్న 3 గుణాలు పోవాలండి: బద్ధకం, మొహమాటం, అనుమానం. ఓహో, అనుమానం కూడా 2 నెంబర్ వాళ్ళకి ఎక్కువ ఖచ్చితంగా విపరీతంగా ఉంటుంది. వాళ్ళు నమ్ముకోరండి. ఫస్ట్ వాళ్ళు నమ్ముకోరు. ఓకే. నా వల్ల అవుతుందా, నేను చేయగలనా, నేను వెళ్ళగలనా. ఆరంభ సూర్యుడు. ఓకే. ఆరంభిస్తారు తప్ప కంప్లీట్ చేయలేరండి వీళ్ళు. ఓహో, వీళ్ళు కంప్లీట్ చేయగలిగారు అంటే వీళ్ళంత గొప్పలు ఇంకోటి లేరు. ఒకటి సూర్యుని కూడా మించిపోయి వీళ్ళు రూలింగ్ చేయగలరండి. వీళ్ళు మార్చుకుంటే, వీళ్ళు నమ్ముకుంటే. ఓకే. ఎన్టీఆర్ గారిని ఆయన ఎంతమందిని రూల్ చేశారు, ఎంతమందిని ఆయనకి జీవితాన్ని ఇచ్చారు. ఆయన రూల్ చేద్దామనే వాళ్ళు కూడా ఎవరు ఏం చేయలేకపోయారు. ఆయన శక్తి ఆయన తెలుసుకున్నారు. ఓకే. ఇప్పుడు 2, 6 నెంబర్లకి బాగుంటది అంటారు? చాలా బాగుంటుందండి. కానీ ఇక్కడ కొన్ని కాంబినేషన్స్ ఉంటాయండి, కొన్ని అలవాట్లు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. మనం మాట్లాడుకుంటే చాలా మంది ఇబ్బంది పడతారు. ఓకే. ఇబ్బంది పడ్డప్పుడు మళ్ళీ నన్ను తిడతారు, మిమ్మల్ని తిడతారు. రకరకాలు ఉన్నాయండి. ఓకే. మనం ఈ సబ్జెక్ట్ లో మనం ఇది ఎంతవరకు ఇంపార్టెంట్, మనిషి జీవితం మీద జాతకం అనేది వ్యసనం కాదు. జాతకం అనేది వ్యసనం కాదు. ప్రతి మనిషి ఒక్కసారైనా జ్యోతిషం తెలుసుకోవాలి. నమ్మని వాళ్ళు కూడా జ్యోతిషాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఎంత జ్యోతిషాన్ని నమ్మని వాడైనా వాళ్ళ పిల్లలకి జాతకం చూపించుకుని పెళ్లి చేయమనండి. మహామేధావులు ఉండి కోట్లు సంపాదించేసిన వాళ్ళు నా పిల్లకి ఏమైతే అయిందని చేసి వాళ్ళు విడాకులు అయిపోయిన కూడా ఉన్నారండి. వాళ్ళ పిల్లలకి జ్యోతిషం చూపించుకునే పెళ్లి చేయమనండి. చేయగలరా? మీరు జ్యోతిషం నమ్మరండి. ఎగ్జాంపుల్, మీ పిల్లలకి మీరు జాతకం చూపించుకునే పెళ్లి చేయగలరా? మీరు చేస్తారేమో, అవతల ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఇద్దరికి పడుతుందా లేదా? 2 జీవితాలు కలవడం. అదే ఏ తల్లిదండ్రులైనా వాళ్ళు ఎంత కష్టపడ్డా వాళ్ళ పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు. మరి నువ్వు జాతకాన్ని నమ్మనప్పుడు నీ పిల్లలు నమ్మకూడదు, నీ పిల్లలు కూడా నువ్వు నేర్పించాలి. కానీ అక్కడ జరగదు అది. నీ పిల్ల జీవితం, నీ పిల్లాడి జీవితం ఇంకోటి జీవితంతో ముడిపడాలంటే ఇవి చూసుకోవాల్సిందే ఖచ్చితంగా. న్యూమరాలజీని ఆసరాగా చేసుకుని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదే చాలా బాధాకరంగా ఉందండి. ఈ పేర్లు పెట్టే విధానం కూడా, ఒక పేరు నా దగ్గరికి వస్తారు కదా, మా అమ్మాయికి, నాకు అమ్మాయి పుట్టిందండి, నాకు అబ్బాయి పుట్టాడండి. నేనేం చేస్తాను, ఫస్ట్ తల్లిదండ్రుల డేట్ ఆఫ్ బర్త్లు, తల్లిదండ్రుల పేర్లు. పేరంటే వీర వెంకట సూర్య సత్యనారాయణ వరప్రసాద్ ఎంత కాదండి, పిలిచే పేరేంటి. ఇప్పుడు ఒక ఆనంద్ అన్న పేరుంది, ఆనంద్ అని పిలుస్తారు.
కొంతమంది ఏంటంటే డబుల్ ఈ పెట్టుకోండి మీకు చాలా బాగుంటది అంటారు. ఏది బాగోదండి. ఇది ఎంతవరకు సౌండింగ్ అండి. ప్రొనౌన్స్ ఏం చేస్తాం మనం? ఆనంద్ అనేది 2 ఆ రాస్తాం కాబట్టి 2 ఏలు ఉండొచ్చు. ఒక ఆనంద్ రాసే పేరు 16 అవుతే 2 ఏలు ఉన్నది 17 అవుతుంది. ఓకే. 16 అనేది చాలా టాప్ లెవెల్ తీసుకెళ్ళిపోతుందండి. చాలా షార్ట్ టైంలో చాలా హై వెళ్ళిపోతారు. పడ్డాడంటే జీవితంలో మళ్ళీ లేవలేడు. అలా 7 సార్లు జీవితంలో జరుగుతుంది ఆనంద్ అనే పేరు. ఓకే. అంటే ఒక లెటర్ పెంచడం వల్ల కానీ ఒక లెటర్ తీసేయడం వల్ల కానీ జీవితం ఫలితం ఉండదండి. కరెక్ట్ కాదు. కాదండి, పేరే మారాలి. లేకపోతే పేరుకి ఇంకొక పేరు యాడ్ చేసుకోవాలి. ఓకే. ఆనంద్ కుమార్, ఆనంద్ రాజ్, ఇలాగ మనం ఏదైనా యాడ్ చేసుకోవాలి దాన్ని. ఓకే. అంతేకాని ఇప్పుడు మీ పేరు ఉంది, మీ పేరు బాలేదని మీ పేరులో ఒక అక్షరం ఇచ్చేసి ఒక 9 నెలలు రాసుకోండి, ఒక సంవత్సరం రాసుకోండి అంటే మీరు ఇచ్చిన 3,000 5,000 ఫీజుకి తర్వాత మీరెవరో నేనెవరో మీరు రాసుకోవచ్చు, రాసుకోలేకపోవచ్చు. ఓకే. మీరు మళ్ళీ నా దగ్గరకు వస్తారు, ఏమండి రాసేనండి 4 నెలలు, నువ్వు మధ్యలో గ్యాప్ ఇచ్చావమ్మా, మళ్ళీ ఫీజు ఇవ్వి, మళ్ళీ రాసుకోవడం స్టార్ట్ చేయి. ఇది ఒక లాజిక్ అండి. నేను చూసిన వాళ్ళు, నా అనుభవం, అలా మార్చుకోవడం వల్ల బాగుపడే వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ నా అనుభవం ప్రకారం మనం ఏదైతే ప్రొనౌన్స్ చేస్తామో, మనిషి ఒక యంత్రం, పేరు ఒక మంత్రం. ఆ మంత్రం ఇందా చెప్పాను చూసారా, ఆ ప్రొనౌన్స్ చేసే విధానంలో ఉండే అక్షరాలన్నీ అక్కడ ఉండాలండి. ఓకే. అక్కడ ఉంటేనే మారుతుంది. ఇప్పుడు రామ రమ, రామకి అదే స్పెల్లింగ్, రమకి అదే స్పెల్లింగ్ రాస్తాం. సందర్భం బట్టి మన అర్థం చేసుకోవడం ఏంటి, అక్కడ మీనింగ్ కరెక్ట్ గా ఉండాలి. మనం ఎందుకు పిలుస్తున్నాము, ఎవరిని పిలుస్తున్నాం, రామ రామ అని ఇద్దరిని పిలిచామనుకోండి, స్పెల్లింగ్ ఒకటే రాస్తాం. రామాకి 2 ఏలు రాయాలి, రామాకి 1 ఏ రాయాలి. వాసు వసు, వసుకి 1 ఏ రాయాలి, వాసుకి 2 ఏలు రాయాలి. మనం ఏదైతే పలుకుతామో, ఏవైతే ఆ పలకడంలో ఉన్న అక్షరాలు ఉన్నాయో వాటి ప్రభావమే ఉంటుంది. ఇప్పుడు తెలుగులో మీరు సంఖ్యాశాస్త్రం లేదని మీకు డౌట్ రావచ్చు. మన పూర్వీకులే ఎప్పుడో చెప్పారండి, ప్రపంచాన్ని ఒక భాష ఏళ్తుంది, ఆ భాషలోని సంఖ్యాశాస్త్రం ప్రావీణ్యం పొందుతుంది. అదే తెలుగులో కూడా ప్రయోగం ఉందండి. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం అప్పుడు ఉన్న భాషలు వేరు, అప్పుడు తెలుగు లేదు కదండి. తెలుగు, తమిళ, మలయాళం ఇవన్నీ ఎక్కడున్నాయండి? సంస్కృతం ఉండేదేమో అప్పట్లో, సంస్కృతే కదండి. అప్పుడు మరి దాన్ని ఎలా తీసుకోవాలి మనం, ప్రపంచంలో అందరికీ అందాలంటే? మహర్షులు అప్పుడే చెప్పారండి, ఒక భాష ప్రపంచాన్ని ఏలుతుంది, ఆ భాషలోనే ఇది ప్రావీణ్యం పొందుతుంది. జాతకం తెలుసుకుని జాతకం చెప్పడితే అవతల వాళ్ళ జీవితం మారుతుందా అంటే కొంతమంది దాని వ్యసనం అనుకుంటారు. తెలుగు లెటర్స్ కటపయాది సూత్రం అన్న సూత్రం మీద ఆధారపడి తెలుగు అక్షరాలకి లెటర్స్ ఉన్నాయి. తెలుగు లెటర్ కానీ మన తెలుగు అక్షరాలు ఎన్ని ఉన్నాయండి? 56 అక్షరాలు. 56 అక్షరాలు ఉన్నాయి. కానీ అన్ని అక్షరాలకి మనం అన్ని పెట్టలేదండి వీళ్ళు. అదే కటపయాది సూత్రం అని చెప్పి ఒక సూత్రం అయితే ఉంది దీనికి. ఇప్పుడు మీరు చెప్పింది మనం ఎంతమంది చెప్పగలం, ఎంతమంది అర్థం చేసుకోగలరు? ఇది ఎందుకు నేను మాట్లాడే తెలుగు కూడా తెలుగు కాదండి. ఒకప్పుడు తెలుగు అనేది పర్ఫెక్ట్ తెలుగు ఎవరు మాట్లాడుతున్నారు, ఎంతమంది తెలుసండి? మనం ఆ విధంగా మనం జ్యోతిష్యం చెప్తాం, తెలుగులో చెప్తాము, సంఖ్యాశాస్త్రం ఇలాగ మారుస్తామంటే కుదరదు కదండి. అందరికి అర్థం కావాలి కదా. ఏదైనా సరే మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచం అంతా ఒక భాష వెళ్తుంది, ఆ భాషలోనే ఇది ప్రావీణ్యం పొందుతుంది. ఓకే. ఇంగ్లీష్ అంతే కదండి. మీకు ఇంగ్లీష్ వస్తే ప్రపంచంలో ఎక్కడైనా బతకగలరు. అంటే కొన్ని దేశాల్లో లేదు కదా. లేదంటే ఇంకా లేకపోయినా సరే వాళ్ళ పేర్లు అయితే ఉంటాయి కదా, పేర్లను బట్టి జ్యోతిష్యం అయితే ఉంటుంది కదా, సంఖ్యాశాస్త్రం అనేది ఉంటుంది కదా. అదండి, అంటే సంఖ్యాశాస్త్రం ద్వారా మన జీవితాన్ని కొంతవరకు మార్చుకోగలుగుతాం. సంఖ్యాశాస్త్రము హస్తరేఖల వల్ల రెండు మిళితం చేసి చెప్పగలగడం వల్ల కొంతవరకే మార్చగలుగుతాం. 80%. ఓకే. కొన్ని అయితే మనం ఏం చేసినా మార్చలేమండి. వాళ్ళు ఎంతమంది ఎన్ని లక్షల కోట్లు పెట్టి పూజలు చేయించుకుని ఏం చేసి మోసపోతున్నారండి, తెలియట్లేదు వాళ్ళకి. ఓకే. ఏమండి మీకు ఒక పూజ చేస్తాను 5 లక్షలు ఫీజు అంటే ఎందుకు అవుతుందండి 5 లక్షలు? దేనికి అందరూ ఇప్పుడు రకరకాల పూజలు అని చెప్పి 2 లక్షలు 3 లక్షలు అలాగని 5,000కి 10,000 కూడా చేస్తున్నారు. వాటి ఫలితం కూడా ఏమి ఉండదండి. చేసే విధి విధానాల్లో పర్ఫెక్ట్ గా మనం చేయగలిగి దానికి ఎంత న్యాయంగా ఖర్చు అవుతుంది, దాని ప్రతిఫలం నేనెంత తీసుకోవాలి, వాళ్ళెంత తీసుకోవాలని ఒక లెక్క ఉంటుంది. మరి ప్రతిఫలం నేను బతకాలి కదా, వాళ్ళు బతకాలి కదా. అలా ఒక లెక్క పెట్టే ప్రకారం పద్ధతిగా తీసుకుంటారండి. లక్షలు ఏంటండి పూజలకి? అది రాంగ్ అండి అది. ఓకే. ఇప్పుడు మనం ప్రతి మనిషి నాకు తెలిసి నవగ్రహ స్తోత్రాలు చిన్నప్పటి నుంచి, అంటే ప్రతి మనిషికి ఊహ ఇచ్చినప్పటి నుంచి
వాటి స్తోత్రాలు చదువుకుంటూ పెరిగితే కనుక మెడిటేషన్ చేసుకుంటూ ఎవరికి జ్యోతిష్యంతో పని లేదండి భూమి మీద. ఉమ్. నవగ్రహ స్తోత్రం నవగ్రహాలే మనిషి మీద ప్రభావం చూపిస్తాయి. అవును, నవగ్రహాలకు అధిపతి మళ్ళా సర్వేశ్వరుడే కదా. సర్వేశ్వరుడు మరి ఆయన్నే పూజించుకుంటే సరిపోతుంది. ఆయన కూడా వీటికి పని అప్ చెప్పేశాడండి. ఓకే. ఇప్పుడు మీరు మీ దగ్గర ఎంప్లాయ్కి ఒక పని అప్ చెప్పేశారు, మీరు మధ్యలోకి వెళ్ళరు కదా. ఆ పని ఆయన చేసుకోవాలి, కరెక్ట్ గా చేస్తున్నా లేదో మీరు చూస్తారు. ఓకే. చూడటం వరకే మీ బాధ్యత, ఆ పని ఆయన చెయ్యాలి అంతే. అలాగా సర్వేశ్వరుడు కూడా ఆ భగవంతుడు డైరెక్ట్ గా మనిషిని ఇబ్బంది పెడితే దేవుడు ఎందుకు అవుతాడండి? కానీ నా తప్పు నాకు తెలియాలి. నా తప్పు నాకు తెలియాలి అంటే దానికి ఒక మార్గం కావాలి. ఆ మార్గమే గ్రహాలు. ఓకే. భగవంతుడు అనేవాడు మనిషిని మానవ జీవితాన్ని ఒక వరంగా ఇచ్చి వాళ్ళ జీవితం బాగుండాలి బాగోకూడదని సృష్టించిన ఈ గ్రహాలండి ఇవన్నీ. ఇప్పుడు తల వెంట్రుక నుంచి కాలిగోటి వరకు ప్రతి భాగానికి ఒక అర్థం ఉంది, అవును కదండి. అయితే చేతి రేఖలు ఎందుకు అర్థం లేదంట? నమ్మని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది. చేతి రేఖలు ఎందుకు ఉన్నాయి మరి? ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఆ డిజైన్లా ఇవి? ఏమైనా గోరింటాకులా డిజైన్లా? కాదు కదా. దేవుడు ఎందుకు ఇచ్చాడు చేతి రేఖలు? మరి మీ కష్టం మీరు నమ్ముకోండి, చేతి రేఖలు నమ్ముకోవద్దని చెప్తున్నారు కొంతమంది పండితులు. లేదండి, చెప్తున్నా కదా, కడుపు నిండిన వాడికి దేవుడితో పని లేదు, జ్యోతిష్యంతో పని లేదండి. మీకు అర్థమైందండి? ఇప్పుడు రోగం వస్తేనే డాక్టరు, జీవితానికి ప్రాబ్లం వస్తేనే జ్యోతిష్కుడు. మీరు గుడికి వెళ్తారండి, దేవుడు మీ వెనకాల వచ్చి మీ జీవితాన్ని మార్చేస్తాడా? మార్చాడు కదా. ఎవరో ఒక జ్యోతిష్కుడితోటి చెప్పాల్సిన టైంలో చెప్పాల్సిన విధానంలో ఏం చెప్పిస్తాడో అదే కరెక్ట్. ఇప్పుడు మీరు రోజు ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారండి. కొంతమంది జ్యోతిష్కులు చేసే మోసం చెప్తాను చూడండి. ఇప్పుడు రోజు ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ రోజు వెళ్తున్నారు నడుచుకుంటూ. ఒకరోజు ఒక రూట్ మార్చారు. రూట్ మారిస్తే అక్కడ చెట్టు దగ్గర ఒక కాళికామాతో లేకపోతే ఇంకా ఏదో దుర్గామాతో శివుడిదో వెంకటేశ్వరంతో ఫోటో వేలాడుతూ కనపడింది. మీకు చూడగానే ఏదో వైబ్రేషన్, దండం పెట్టుకుందాం ఈ రోజున ఉద్యోగం వస్తున్నాం, దండం పెట్టుకుని మీరు వెళ్ళారు, మీకు ఉద్యోగం వచ్చింది. ఆ ఫోటో వల్ల వచ్చిందా, మీ జాతకం మారడం వల్ల వచ్చిందా? ఏది నమ్ముతారు మీరు? మీకు అర్థమైందండి? అలాగే జ్యోతిష్కులు చాలా మంది మీ జాతకం నాకు తెలుసండి, మీ జాతకం నాకు తెలిసి వీడికి ఇప్పటి నుంచి బాగుంటుంది, నీకు వచ్చే నెల 22 నుంచి నీ జీవితం మారిపోతుందమ్మా, ఒక 2 లక్షలు ఖర్చు పెట్టు, ఎలాగో నీ జీవితం మారుతుంది, ఈ ఉంగరం పెట్టుకో అంటారు, లేకపోతే ఈ పూజలు చేయించుకో అంటారు. అలా చేయించుకున్న వాళ్ళు కూడా జీవితం బాగుండే వాళ్ళు చాలా మంది దగ్గరికి వచ్చారు. అంటే ఇప్పుడు మీరు న్యూమరాలజీ హస్త సాముద్రికంతో పాటు ఈ రాళ్ళు రత్నాలు నమ్మనండి. ఓకే. నేను రత్నాలు ఇంతవరకు నేను ఎవరికి చెప్పనండి, నమ్మనండి. నా దగ్గర చాలా మంది వ్యాపారస్తులు వచ్చారు, మా రాళ్ళు చెప్పండి అని. రుద్రాక్షలు నేను హైదరాబాద్ లో కొన్ని సంవత్సరాల క్రితం ఒక సంస్థలో జ్యోతిష్యం చెప్పడానికి పనిచేశానండి. ఆయన ప్రధానమైన వ్యాపారం రత్నాలు అమ్మడమే. మాకు జీతం ఇచ్చేవాడు. ఆయన ప్రధానమైన వ్యాపారం రత్నాలు అమ్మడమే. ఏంటండి నాకు రత్నాల మీద నమ్మకం లేదు అని చెప్పేసి అంటే, ఏదో ఒక రత్నం చేతిలో పెట్టు, ఇది వేసుకోమను, 72 గంటలు తల కింద పెట్టుకుని పడుకోమను. పెట్టుకున్న తర్వాత 72 గంటలు ఏం జరిగింది చెప్పమను. బాగుందా కంటిన్యూ చేసేమను, బాగాలేదా ఇంకో రత్నం ఇచ్చేయి. ఒరిజినల్ రత్నాలు ఎక్కడున్నాయండి భూమి మీద? ఇప్పుడు వందల ఏళ్ళు అయిందండి, దోచుకుపోయారు, కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. ఒరిజినల్ రత్నాలు ఎక్కడున్నాయండి? ఏదోటి కొన్ని మేకప్లు చేసిన రత్నాలు ఉంటే కొంతమంది దగ్గర, కొంతమంది వ్యాపారస్తుల దగ్గర ఉండొచ్చేమో, అది కూడా మన గ్యారంటీ ఇవ్వలేమండి. రత్నాలు మారుస్తాయంటే ఆకలేస్తే మన అన్నమే తినాలి. మనకి ప్రాబ్లం జీవితంలో ఉంది అంటే మనం దైవ రూపంలో మనం మార్చుకోవాలి తప్ప రాళ్ళు రత్నాలు అనేది నేను నమ్మనండి. అంటే నా శాస్త్రం, ఇతరులకు నచ్చకపోవచ్చు ఈ పాయింట్, నా శాస్త్రం అది. నేను ఎవరికి చెప్పనండి, నేను పెట్టుకోనండి. నన్ను చాలా మంది నువ్వు ఇది పెట్టుకో ఇంకా బాగుంటావు, నువ్వు పచ్చ పెట్టుకో, నువ్వు బ్లూ పెట్టుకో అంటే సంఖ్యాశాస్త్రాన్ని బట్టి కూడా కొంతమంది రుద్రాక్షలు ఇస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రుద్రాక్షలు చాలా పవర్ఫుల్ అండి. శివయ్యే రుద్రాక్షలు అంటే శివయ్య, కానీ దానికి నియమాలు ఉంటాయి అంటారు, కొంతమంది నియమాలు లేవంటారు. దాన్ని ఎలా వాడాలి ఎంతమందికి ఇప్పటి వరకు ఏం తెలుసండి? నేను ఒకటే చెప్తాను, ఫస్ట్ జ్యోతిష్యం ప్రకారం నీ ప్రాబ్లమ్స్ తెలుసుకో. నువ్వు రుద్రాక్షలు వేసుకుంటావా, రత్నాలు వేసుకుంటావా, ముత్యాలు వేసుకుంటావా, లేకపోతే డైమండ్లు పెట్టుకుంటా, అది నీ ఇష్టం. నీ ప్రాబ్లం ఫస్ట్ నువ్వు తెలుసుకో. నీకు ఇప్పుడు బాగుందో లేదో తెలుసుకో, నీకు ఏ పీరియడ్ జరుగుతుందో తెలుసుకో. తెలుసుకుని దానికి తగ్గ రెమెడీస్ చేయించుకున్న తర్వాత నువ్వు ఏమైనా పెట్టుకో. ఓకే.
అలంకరణ కోసం పెట్టుకోం. ఉమ్, కానీ ఫస్ట్ చేతి రేఖలు ఏమండి, ఒక అమ్మాయికి అబ్బాయికి జాతకాలు బాగా కలిసి అని పెళ్లి చేశారండి, అద్భుతంగా పెళ్లి చేశారండి, కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేశారండి. వాళ్ళు విడిపోవట్లేదా? ఉమ్, వాళ్ళ జాతకంలో అరచేతిలో వాళ్ళకి పెళ్లి జీవితం ఎంతవరకు బాగుంది, పెళ్లి జీవితం ఉందా లేదా, రెండో పెళ్లి ఉందా, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య గొడవలు వస్తాయా, ఫస్ట్ ఆ ప్రాబ్లం తెలుసుకుని పెళ్లి చేయాలి తప్ప. అంటే మీరు అనుకోవచ్చు, ఇలాగ చేతి రేఖలు చూపించుకుంటూ ఇవన్నీ చూపించుకుంటే ఇంకా పెళ్లి ఎప్పుడు అవుతుందంటే, ఒక 10-20 సంబంధాల్లో ఒకడైనా కుదరకుండా ఉండదు కదా. లక్షల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తారు. అంటే ఈ మీకు చిన్న జాగ్రత్త మీరు తీసుకోలేరా మీ పిల్ల కోసం? ఉమ్, పిల్ల పేరు బాలేదు, అబ్బాయి పేరు కలవట్లేదు, కానీ అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు, కోట్లు ఉద్యోగం. అలాగని చెప్పేసి కోట్లు ఖర్చు పెట్టి మీరు పెళ్లి చేస్తారు. రేపు పొద్దున విడిపోతే ఆ డబ్బు పోయి, ఆ పరువు పోయి, మళ్ళీ ఆ అబ్బాయిని అమ్మాయిని రెండో పెళ్లిది అంటుంటే ఎంత బాధగా ఉంటుంది. ఉమ్, తెలుసుకోండి, ఫస్ట్ మీ జాతకం మీరు తెలుసుకోండి. తెలుసుకుని ఎంత బాగుంది, పెళ్లి జీవితం ఎంతవరకు బాగుంది, ఆ పెళ్లి జీవితం బాగాలేదా, దానికి రెమెడీ ఉంది. ఉమ్, పెళ్లికి ముందే చేయించండి ఆ రెమెడీని. ఉమ్, పెళ్లి జీవితం బాగుందా, ఓకే. పేర్లు కలవట్లేదా, పెళ్లి దగ్గర నుంచి పేరు మార్చండి. ఓకే. పేరు అనేది రికార్డ్స్ లో ఎలాగైనా ఉండొచ్చు, కానీ పిలిచే పేరు మారిస్తే చాలు. ఓకే. పెళ్లి జీవితం దగ్గర నుంచి, పెళ్లి రోజు దగ్గర నుంచి పేరు మారితే చాలు. ఉమ్, ఎందుకండి లక్షల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తారు, ఎంతో వైభవం చేస్తారు, కొన్ని వందల వేల మంది ఆశీర్వాదం ఇప్పిస్తారు, మరి ఎందుకు విడిపోతున్నారు? ఉమ్, ఆస్ట్రాలజీ ఒకటే కలిస్తే సరిపోదండి. ఇక్కడ ఓకే. న్యూమరాలజీ కలవాలి. అంటే ఈ రోజుల్లో జరుగుతున్న, చెప్పాను మీకు ఇందాక, ఉమ్, తల్లిదండ్రులు చేసే తప్పులు మంచి పిల్లలకి తగులుతుందండి ఖచ్చితంగా. ఓకే. 7 తరాలు చూడాలి అంటున్నారు. 7 తరాలు ఎవరు చూస్తున్నారండి ఈ రోజుల్లో? ఉమ్, ఒక తరం కూడా చూడట్లేదు. అబ్బాయికి 10 లక్షల జీతమా, అమ్మాయి 3 లక్షల జీతమా, 5 లక్షల జీతమా, చేసేయండి పెళ్లి. ఉమ్, చూడటానికి బాగున్నాడా? బాగున్నవాడు కూడా రాక్షసుడు ఉన్నాడు కదండి. ఉమ్, మగవాళ్ళలో అబ్బాయి చాలా బాగున్నాడు, జీతం బాగుంది, సొంత కారు, బెంజ్ కారు, బిల్డింగ్ ఉంది, కానీ వాడు రాక్షసుడు కాదని చెప్పి గ్యారంటీ ఇవ్వగలరా? హెల్త్ సమస్యలు కూడా ఈ న్యూమరాలజీ వల్ల ఈ చెప్పచ్చు. పిలుపు వల్ల గోర్లు చూసి కూడా చెప్పచ్చండి. ఓకే. గోర్లు చూసి చెప్పచ్చు, చేతి రేఖల్లో చూసి చెప్పచ్చు, కిడ్నీ ప్రాబ్లం, ఉమ్, లాంగ్ టైం ప్రాబ్లం, క్యాన్సర్, ఉమ్, హెచ్ఐవి, ఉమ్, ఇలాంటి కొన్ని రోగాలు, పెద్ద పెద్ద రోగాలు చెప్పచ్చు. ఉమ్, ఇప్పుడు మనం మర్చిపోయే హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, అది చేతిలో కనపడదు, వచ్చినప్పుడే ఉంటుంది తప్ప తర్వాత మాయమైపోతుంది. అది ఓకే. చేతి రేఖలు మారుతాయండి. ఆ, అంటే అంటే ప్రధానంగా ఎప్పుడూ మారుతా ఉంటాయి. ఎప్పటికప్పుడు మారవు. ఆ, మీ ఆలోచనలను బట్టి, మీ స్థితిగతులను బట్టి, మీ మనసు యొక్క విధానం ఎలాగ ఆలోచిస్తుందో దాని ప్రకారం మారుతుంటాయి. చేతి రేఖలు మారడం అంటే ప్రిన్సిపల్ లైన్స్ ఉంటాయండి, ఓకే. అవి మారవు. ఆ, వాటికి సబ్ లైన్స్ వస్తుంటాయి. ఆహా, ఆ సబ్ లైన్స్ అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఓకే. వస్తుంటే పోతూ ఉంటాయి. పోతుంటాయి. అంటే హ్యాండ్ కలర్ కూడా మారుతుంది అంటారా? చాలా మందికి, అంటే చాలా మందికి పుట్టుమచ్చలు చేతిలో ఉండకూడదండి, ఎక్కడా ఉండకూడదండి. ఉమ్, పుట్టుమచ్చ వచ్చింది అంటే ఆ పుట్టుమచ్చని మనం కొన్ని మంత్రాలతో కొంతకాలానికి మాయమయ్యేలా చేయొచ్చండి. ఆహా, నేను చేశానండి అది, ఓకే. నేను చేశాను. ఆ, ఎక్కడా పుట్టుమచ్చ అరచేతిలో ఏ భాగంలోనూ ఉండకూడదండి. ఓకే. ఉంది అంటే వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది, ఉంటుంది, లేకపోతే ఓకే. జాగ్రత్త పడాల్సిందే. ఆ, అలాగే కొన్ని ఐలాండ్స్ అని ఉంటాయండి. ఆ, ఐలాండ్ అంటే కన్ను షేపులో కొన్ని ఉంటాయండి. అది జీవిత రేఖ మీద ఉండకూడదు, ధనరేఖ మీద ఉండకూడదు, ఉమ్, శిరోరేఖ మీద ఉండకూడదు, హృదయ రేఖ మీద ఉండకూడదు, ఉమ్, పెళ్లి జీవిత రేఖ మీద ఉండకూడదు. ఉమ్, ప్రాబ్లమ్స్ ఇస్తాయి. ఓకే. రెమెడీస్ ఉన్నాయండి. ఆ, ప్రాబ్లం ఉంది, రెమెడీ ఉంది. ఆ, నేనేం చెప్పానంటే 100లో 2-3 జాతకాలు మనం మార్చలేము. ఉమ్, ఎవడు మార్చలేడు. ఉమ్, మారుస్తాను లక్షలు దొబ్బుతాడు తప్ప మార్చలేడండి. ఆ, తర్వాత వాడు ఇంకోని పట్టుకోవాల్సిందే. ఆ, కానీ ప్రాబ్లం తెలుసుకుని మనం ముందుకెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జాతకం అంటే జాగ్రత్త, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఓకే. 2-3 జాతకాలు తప్ప, 100లో 3 జాతకాలు తప్ప 97 మంది జాతకాలు మార్చేస్తాం. ఇప్పుడు సినిమా ఫీల్డ్ ఒక చిన్న ఎగ్జాంపుల్. సినిమా ఫీల్డ్ దేనికి సంబంధించిందండి? శుక్రుడు. శుక్రుడు అంటే 6 రూలింగ్. ఉమ్, హీరో నాని గారు ఉన్నారు, నాని అంటే 12 వస్తుందండి. ఉమ్, మరి నాని గారికి సినిమా ఫీల్డ్ ఎందుకు కలిసి వచ్చింది? ఓకే. ఎవరని చెప్పమనండి. ఉమ్, ఆ 100 జాతకాల్లో ఈయనది ఒక జాతకం. ఆ 100 జాతకాల్లో 3 మార్చలేము. 3కి జాతకంతో పని లేకుండా వాళ్ళ జీవితం ఉంటుంది. ఉమ్, నాని గారు ఒకరు. ఓహో, హీరో నాని గారు. ఆయన కలిసి రాకూడదు, ఉమ్, కానీ టాప్ ఆయన. ఆ, ఎలాగయ్యారు? ఎంత కష్టపడి పైకి వచ్చారు, ఎలాగయ్యారు? ఆ, ఆయనకి మరి సినిమా ఫీల్డ్ యాంటీ. ఉమ్, మరి ఎందుకు వచ్చింది అంటే, కొన్ని జాతకాలకి పూర్వజన్మ ఫలం ఉంటుంది, వాళ్ళకి జ్యోతిష్యంతో పని లేదు. అలాంటి పూర్వజన్మ వాళ్ళు సుకృతం కొద్దీ పూర్వజన్మ సుకృతం కొద్దీ వాళ్ళ జాతకాలు ఉంటాయి.
ఓకే. అలాంటి వాళ్ళ జాతకం అవసరం. వర్మ గారు ఉన్నారు రాంబాబు, ఆయన దేవుణ్ణి నమ్మడు. మరి ఆయన ప్రపంచాన్ని ఒక గుర్తింపు పొందిన వ్యక్తి. ఆయనకి అంతే పూర్వజన్మ సుకృతం ఉంది. పెద్దవాళ్ళు చేసుకునే పుణ్యఫలం అంటాను. రామ్ గోపాల్ వర్మ ఎంత వస్తుంది అంటారు నెంబరు? నెంబర్ వద్దులేండి. ఓకే. కాకపోతే మరి ఆ నెంబర్ అందరు చూసేసుకుంటారు మళ్ళీ. ఓకే. అది వద్దండి. అంటే ఆయనకి ఎందుకు పేరు వచ్చింది? పూర్వజన్మ సుకృతం అంతే. ఓకే. అది కొన్ని జాతకాలు ఉంటాయి అలాంటివి. వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే, ఉన్నది ఉన్నట్టుగా ప్రాక్టికల్ గా తెలుసుకోవడానికి ఒక్కసారి నన్ను సంప్రదించండి. మీరు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా సంప్రదించండి. మీరు అనవసరంగా లక్షలు పోగొట్టుకునే బదులు మీరు తెలుసుకోండి మీ జాతకంలో ఏముందో. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను. మార్పులు ఉండవు. మీరు కోటీసులు అవుతారని చెప్పను, మీరు ఇదైపోతారని చెప్పను, భయపెట్టను. మీ జాతకంలో ఈ ప్రాబ్లం ఉంది, ఈ రెమెడీస్ చేయించుకోండి అని తెలుసుకోవడానికి ఒక్కసారి సంప్రదించండి. మీరు ఇంకొక జ్యోతిష్కుడి దగ్గర లక్షలు పోగొట్టుకునే ముందు ఒక్కసారి రండి. నా సలహా అదండి. ఈ రోజులో జరుగుతున్నది జ్యోతిషం అతి గొప్ప వ్యాపారం అండి. ఓకే. అతి గొప్ప వ్యాపారం అయిందండి. ఒకప్పుడు పలానా ఊర్లో ఒక జ్యోతిష్కుడు అంటే ఈ రోజుల్లో సందుకు ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు. సందుకు 10 మంది ఉన్నా మనం ఆశ్చర్యపోకర్లేదు. అలాగైపోయిందండి. కూర్చున్న చోటికి డబ్బు వస్తుందని నాకు తెలియని నాలెడ్జ్ తోటి చెప్పి అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారండి. ఓకే. అంతేనండి, ఖచ్చితంగా ఆడుకుంటున్నారండి. నేను అదే అంటానండి, ఒక పూజకి 40,000, 30,000, 50,000 అవ్వచ్చు చేసే విధానం బట్టి. లక్షలు ఎందుకు అవుతాయి అంటాను. లక్షలు దోచుకుంటున్నారండి. ఏమండి, నువ్వు జ్యోతిష్కం చెప్తుంటూ నీకు కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? నీకు పూర్వీకులు ఇచ్చారా? లేదు కదా. నీ దగ్గర బెంజ్ కార్ ఎందుకు ఉంది? నీ దగ్గర ఒళ్ళంతా బంగారం వేసుకుని ఇంటర్వ్యూలు ఇస్తుంటావు. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు నీకు? అంటే కొంతమంది ఉన్నారు, కొంతమంది అంటే చాలా పద్ధతి అయిన వాళ్ళు, చాలా వాళ్ళకి శాస్త్రం మీద గ్రిప్ ఉన్న వాళ్ళు ఉన్నారు. గ్రిప్ లేని వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. ప్రజల్ని మోసం చేయొద్దు అంటున్నాను. ఒళ్ళంతా బంగారాలతో నిండిపోయి బెంజ్ కారు పెట్టుకుని నువ్వు ఇంత బిల్డప్ ఇస్తే నీ దగ్గరికి 5,000 ఫీజు చెప్తే ఇచ్చేస్తాడు. కానీ వాళ్ళ జాతకం మార్చాలి. 5,000 ఫీజు ఎందుకు? ఇవ్వగలడా లేదా? ఫస్ట్ వాడి జాతకం చూస్తే చెప్పగలవు కదా ఇవ్వగలడా లేదా అనేది. నా ఫీజు ఇంతే, నా రేట్ ఇంతే అని కట్టుకోవద్దు. ఓకే. ఇది కాంట్రవర్సీ అయినా జ్యోతిషం అనేది వ్యాపారం అయిపోయింది. దయచేసి అలా మోసపోకండి అని చెప్పడం అంతవరకేనండి. కొంతమంది వరకే. హిబ్రూ పైథాగరస్ ఎంత ప్రభావం చూపిస్తుంది అంటారు? అంటే ఇక్కడ ఏం జరిగిందంటేనండి, హిబ్రూ అనేది ఇచ్చే రిజల్ట్ చాలా గొప్పది, చాలా అక్యురేట్ అండి. పైథాగరస్ అనేది పాశ్చాత్య దేశాలకే పనిచేస్తుంది. మన భారతదేశ కాలమానంలో ఇప్పుడు ఏ నుంచి ఐ వరకు తీసుకుంటే 9, 1, 2, 3, 5, 9 అలాగా మనం కౌంట్ చేసేసుకోవచ్చు. కానీ మా గురువు గారు నేను చూసిన గ్రంథాల్లో నాకు తెలిసిన విషయం, హిబ్రూ ఇచ్చేంత ఫలితాలు పైథాగరస్ ఇవ్వదండి. ఓకే. ఓకే. అది అంటే మా గురువు గారు నాకు నేర్పింది తప్ప పైథాగరస్ ని ఫాలో అయ్యే వాళ్ళని నేను కించపరచడం కాదు, అది కరెక్ట్ కాదని నేను చెప్పట్లేదు. ఓకే. ఇప్పుడు కైరో అని ఉన్నారండి ఒక ఆయన, హస్తరేఖలు, సంఖ్యాశాస్త్రం అన్నిట్లోనూ చాలా గొప్ప వ్యక్తి. ఆయనే సెయింట్ జర్మన్ ఉన్నారు ఇంకొక ఆయన. వీళ్ళిద్దరూ సంఖ్యాశాస్త్రాన్ని, హస్తరేఖల్ని చాలా ప్రావీణ్యంలోకి తీసుకురావడానికి కారణం వాళ్ళేనండి. కైరో సెయింట్ జర్మన్ అంటారండి యాక్చువల్ గా. ఓకే. సెయింట్ జర్మన్ ఒక ఆయన, కైరో ఒక ఆయన. అదే ట్రైన్ యాక్సిడెంట్ ఏదో చేతిరేఖలు ఎన్నో ఉన్నాయండి అలాంటివి. అంటే అంత గొప్ప నాలెడ్జ్, అంత గొప్పగా రీసెర్చ్ చేసి ఆయన ఇండియా వచ్చి నేర్చుకుని వెళ్ళారని అంటారు. ఇండియా వచ్చి చెప్పాం కదండి. చార్లియన్ అనే ఒక తెగ దగ్గర హిందువులు చార్లియన్స్ కలిపి అభివృద్ధి చేసిందని చెప్పేసి మా గురుగారు చెప్పారు, గ్రంథంలో ఉంది. ఈయన పైథాగరస్ అని ఆయన, ఇది ఈయన కైరో గారు అయినా ఎవరైనా సరే ఇండియా వచ్చి ఇండియాలో కూడా దీని మీద రీసెర్చ్ చేసి వెళ్ళిన దీన్ని ప్రావీణ్యంలో తీసుకొచ్చిన వాళ్ళేనండి. ఎవరు మరాఠా పండిత్ జోషి గారు అన్న ఆయన దగ్గర నేర్చుకున్నాడని చెప్పి. అవునండి, నేను విన్నాను. అవునండి. కానీ తమిళియన్ లో ఉందండి ఎక్కువ, వేదికాలజీ అని ఉంటుందండి. ఓకే. ఆస్ట్రాలజీ లాగా వేదికాలజీ అంటే ఇప్పుడు నేను విన్నది మరి కరెక్ట్ గా నాకు తెలియదు, కానీ సంస్కృతం తర్వాత తెలుగు కన్నా ముందు తమిళనే అంటారు కదండి. సో అప్పటి నుంచి కూడా ఆ ప్రావీణ్యంలో ఉంది కాబట్టి వేదికాలజీ చాలా పెద్ద డెవలప్ అయింది. తమిళనాడులో ఉందండి అది. ఓకే. సో ఇక్కడ మన భారతదేశానికి వచ్చి నేర్చుకుని వెళ్ళేదే, కానీ మన వాళ్ళు ఏంటంటే ఇది విదేశీయులది అనుకుని దీన్ని ప్రావీణ్యంలోకి తీసుకురాకుండా దీన్ని కాలగర్భంలో తొక్కేశారండి.
మా గురుగారు చెప్పిన విషయం నాకు తెలియదు అది. ఉమ్, దీన్ని తొక్కేశారా, ఇది చాలా గొప్ప సబ్జెక్టు. ఉమ్. కానీ మన వాళ్ళకి తెలిసింది గ్రహాలు కుండలి ఇవన్నీ అంటారు. దేవుడికి వాటితో పాటు ఇవి కూడా. దేవుడికి అనేక రూపాలు, అలాగా జ్యోతిష్యానికి కూడా అనేక రూపాలు. ఇదొకట్రా, ఇది కూడా ప్రధానమైనదే మా గురువు గారు చెప్పారండి. నా సొంత నిర్ణయం అయితే కాదండి ఇది. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ నమస్తే గారు. అండి. ఏమైనా తప్పు చాలా- మాడితే ఏమనుకోకండి. భలేవారు, బాగా చెప్పారు. థ్యాంక్ యూ కృష్ణ గారు. మీ విలువైన సమయాన్ని కేటాయించి గొప్ప సమాచారాన్ని ఇచ్చారు మా ఇండియా గ్లిడ్జ్ ప్రేక్షకుల తరపున. నేను కూడా చాలా ధన్యవాదాలు. సంతోషిస్తున్నానండి. ఈ ఈ నా ఇంటర్వ్యూ వల్ల ఎంతో మంది బాగుపడతారు, నిజాన్ని తెలుసుకుంటారు, వస్తారు, వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటారని నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి.